ఫిఫ్త్ సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ ఏంటంటే సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ అండి. సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్. ఈ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్లో ఫస్ట్ యూనిట్ చూద్దామండి. ఓకేనా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్ అండి. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్. చూడండి ఇది అవుతుంది బాగా వస్తున్నట్టు. ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్. వాట్ ఈజ్ ద సెల్? డెఫినేషన్ ముందు చూసుకోవాలండి. అసలు సెల్ అంటే ఏంటి? సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండి. సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమని కణాన్ని అంటారు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అన్ని జీవులు కూడా కణాలతో తయారు చేయబడి ఉంటాయి. అన్ని జీవులు కూడాను కణాలతో తయారు చేయబడి ఉంటాయి. అలాంటి సెల్ యొక్క ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్. ఆల్ ద ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండి. ఆల్ ద యానిమల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండి. అందుకని చెప్పాం ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. సజీవులన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. సజీవులన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి ప్లాంట్ సెల్ అండి. ప్లాంట్ సెల్ అంటే ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్. ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ద ప్లాంట్ సెల్స్ ఆర్ యూకారిటిక్ సెల్స్ అండి. ప్లాంట్ సెల్స్ అని యూకారిటిక్, నిజమైన నిజ కేంద్రక జీవులు అనమాట. ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ అని ఉంటాయండి. ప్రోకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు. నిర్దిష్టమైన లేదా స్పష్టమైనటువంటి కేంద్రకం అనేది ఉండదు. అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు ప్రోకారియోట్స్. వేరే యూకారియోట్స్లో చూసుకున్నట్లయితే ద స్పెషలైజ్డ్ ఆర్ స్పష్టమైనటువంటి నిజమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచముతో కూడినటువంటి కేంద్రకం ఉంటుందండి. ద న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై పర్టికులర్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఇన్ యూకారిటిక్ ఆర్గానిజమ్స్. ఓకేనండి. నిజ కేంద్రక జీవుల్లో కేంద్రకం అనేది నిర్దిష్టమైనటువంటి త్వచం చేత ఆవరింపబడి ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి త్వచం చేత. అది ప్లాంట్ సెల్స్ కానీ యూకారియోట్స్ అండి. యానిమల్ సెల్స్ యూకారియోట్స్ అండి. ఓకేనండి. యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్ సెల్స్ ఆర్ యూకారియోట్స్. అంటే ఈ కణాల్లో ఉన్న కేంద్రకం అనేది నిర్దిష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి? సెల్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది, న్యూక్లియోప్లాస్మా ఉంటుంది, క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది, న్యూక్లియోప్లాస్మా అనేది న్యూక్లియోలస్ అనేవి ఉంటాయి. ఈ 4 మెంబర్స్ అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని స్పష్టమైన. అదేవిధంగా ప్రోకారియోట్స్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ద నేక్డ్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుందండి. నేక్డ్ జెనెటిక్ మెటీరియల్, నగ్నమైన లేదా వివృతమైనటువంటి జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఈ జన్యు పదార్థాన్ని ఆవరించి ఏ రకమైనటువంటి త్వచాలు కూడా ఉండవు. ద నేక్డ్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నాట్ సరౌండెడ్ బై ఎనీ వాల్ లేయర్స్ అండి. ఎనీ లేయర్స్ అండి, బౌండెడ్ మెంబ్రెయిన్స్ అండి. ఈ ప్లాంట్ సెల్ షోస్ ఏ సెల్ వాల్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రెయిన్ అనమాట. ఇక్కడ సెల్ వాల్ అనేది ఉంటుందండి. అదేవిధంగా సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. కణ కవచం అనేది ఉంటుంది. అదేవిధంగా ప్లాస్మా త్వచం అనేది ఉంటుంది. ద ప్లాంట్ సెల్ ఇస్ రెక్టాంగులర్. అది ఏ షేప్లో ఉంటుందంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. కంపేరిటివ్లీ లార్జర్ దాన్ ద యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్తో చూసుకున్నట్లయితే ఇవి పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఏమండి? యానిమల్ సెల్స్తో చూసుకున్నట్లయితే వృక్ష కణాలు అనేవి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అందుకు సెల్ స్ట్రక్చర్ చూడండి. సెల్ స్ట్రక్చర్ ఇట్ ఇన్క్లూడ్స్ వేరియస్ కాంపోనెంట్స్ నౌన్ యాజ్ సెల్ ఆర్గనల్స్ అనమాట. కణ నిర్మాణంలో వివిధ రకాల ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే సెల్ ఆర్గనల్స్ అంటారండి. సెల్ ఆర్గనల్స్ లోపల వివిధ రకాల కణాంగాలు ఉంటాయి. కణమ లోపల ఉన్నటువంటి అంగాలని విత్ ఇన్ ద ఆర్గనల్స్ అండి. విత్ ఇన్ ద ఆర్గనల్స్ అనమాట. ఎక్కడండి? సెల్స్లోనమాట. కణము లోపల వివిధ రకాల కణాంగాలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఆర్గనల్స్ అంటారు. సెల్ ఆర్గనల్స్ దట్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు సిచ్యువేషన్స్ ఇట్స్ సెల్ఫ్ అనమాట. దీస్ ఆర్గనల్స్ ఇన్క్లూడ్స్ అంటే వివిధ రకాల కణాంగాలు ఉంటాయి కదండి.
అవన్నీ కూడా వివిధ రకాల విధులను నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్‌గా ప్లాంట్ సెల్ అనేది చూసుకోండి. ప్లాంట్ సెల్స్‌లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. కేంద్రకం ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆహ్, కేంద్రకంతో పాటుగా క్లోరోప్లాస్ట్‌లనేవి ఉంటాయి. అదేవిధంగా ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. మైటోకాండ్రియా ఉంటుంది. గాల్గి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉంటుంది. లైసోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ ఉంటాయి. పెరాక్సిజోమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ది సెల్ ఆర్గనల్స్ అండి. దీస్ ఆర్ ది సెల్ ఆర్గనల్స్ అనేసి చెప్పుకోవచ్చు. సెల్ స్ట్రక్చర్‌లో చూసుకున్నట్లయితే. ఫస్ట్ వన్ ఈస్ ద సెల్ అన్నమాట. ప్రతి దానిలో ప్రతి వృక్ష కణంలో చూసుకున్నట్లయితే మెయిన్‌గా 2 పార్ట్స్ అనేవి ఉంటది. వన్ ఈస్ ద సెల్ వాల్, సెకండ్ వన్ ఈస్ ద సైటోప్లాస్మా ఆర్ ప్రోటోప్లాస్మా. ప్రధానంగా చూసుకున్నట్లయితే సైటోప్లాస్మా ఉంటుంది. అదే విధంగా సెల్ వాల్ అనేది ఉంటుంది. సెల్ వాల్ అనేది బాండెడ్ అయ్యి ఉంటదన్నమాట. కణాన్ని ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని ఏమంటారంటే కణకవచము అంటారండి. ఈ కణకవచానికి లోపల ఉన్నటువంటి ఒక చిక్కనైనటువంటి ద్రవ పదార్థాన్ని లేదా సెమీ సాలిడ్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది ఉంటదండి. దాన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే దాన్ని సైటోప్లాస్మా అంటారండి. ఇట్ ఈజ్ ఏ చూడండి సెల్ వాల్ అనేది ఇట్ ఈజ్ ఏ రిజిడ్ లేయర్ అండి. విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పాలీసాకరైడ్స్. సెల్ వాల్ అనేది పాలీసాకరైడ్స్ సెల్యులోజ్ గాని, పెక్టిన్ గాని, హెమిసెల్యులోజ్ గాని, సెల్యులోజ్ గాని వంటి వాటితో మేడప్ అయి ఉండదు. ద సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, లిగ్నిన్, టానిన్స్ అండి. వివిధ రకాల సబ్స్టెన్సీ, వివిధ రకాల అదస్థ పదార్థాల చేత నిర్మితమై ఉంటాది సెల్ మెంబ్రేన్. ఇట్ ఆల్సో కంప్రెస్ గ్లైకోప్రోటీన్స్ అండ్ పాలిమర్ సచ్ లిగ్నిన్, క్యూటిన్ ఇట్లాంటి అదస్థ పదార్థాలతో తయారు చేయబడి ఉంటుందండి. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ వాల్ ఈజ్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ద సెల్ అన్నమాట. సెల్ ఏం చేస్తుంది? కణానికి కావలసినటువంటి రక్షణను ఇవ్వడంలోను, సెల్ వాల్ అనేది కణానికి కావలసినటువంటి రక్షణ ఇవ్వడంలోను, అదే విధంగా దానికి సపోర్ట్ ఇస్తుందన్నమాట. అదనపు ఆధారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట సెల్ వాల్ అన్నమాట. అదేవిధంగా ద ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొటెక్టింగ్ ద సెల్ అగైన్స్ట్ మెకానికల్ స్ట్రెస్ అన్నమాట. కణానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆఘాతాల నుంచి గాని, కొన్ని విపత్తుల నుంచి గాని కణాన్ని రక్షించడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వేస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఆల్సో ఫిల్టర్స్ ద మాలిక్యూల్స్ పాసింగ్ ద అండ్ అవుట్ అన్నమాట. అంటే వివిధ రకాల అదస్త పదార్థాలను వెలుపల నుంచి లోపలికి, లోపల నుంచి వెలుపలికి చేయడంలో కూడా ఉపయోగపడుతుందనేసి పాసింగ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుందనేసి చెప్పుకోవచ్చు. ద ఫార్మేషన్ ఆఫ్ ది సెల్ వాల్ ఈజ్ గైడ్ బై మైక్రో ట్యూబుల్స్ అండి. దేని చేత ఏది గైడ్ చేస్తుందండి? మైక్రో ట్యూబుల్స్ చేత ఇది అవుతుందని చెప్పు. ఇట్ కంటైన్స్ ఆఫ్ 3 లేయర్స్. దీనిలో 3 పొరలు అనేవి ఉంటాయండి. ప్రైమరీ లేయర్ అనేది ఉంటుంది. సెకండరీ లేయర్ అనేది ఉంటుంది. మిడిల్ లామెల్లా అనేది ఉంటుంది. ప్రైమరీ లామెల్లా, సెకండరీ లామెల్లా అండ్ మిడిల్ లేయర్ మిడిల్ లామెల్లా అనే 3 లేయర్స్ అనేవి ఉంటాయి. ద ప్రైమరీ లేయర్ అనేది ద ప్రైమరీ సెల్ వాల్ ఈజ్ ఫార్మ్డ్ బై సెల్యులోజ్ అండ్ డౌన్ బై ద ఎంజైమ్స్ అన్నమాట. ఓకేనండి. సెల్యులోజ్‌తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏముంది? ప్రోటోప్లాస్ట్. అదే విధంగా ఒక కణం ఇది అనుకోండి. సాధారణంగా ఇది ఒక కణం అనుకోండి. దీన్ని సెల్ వాల్ అంటారండి. సిడబ్ల్యూ అంటే ఏమంటారండి? సెల్ వాల్. ఈ సెల్ వాల్ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని ఏమంటారంటే ప్రోటోప్లాస్ట్ లేదా ప్రోటో కణ ద్రవ్యము లేదా ప్రోటోప్లాస్మ్ అని కూడా అంటారండి. ద ఇన్నర్ కొల్లాయిడల్ సొల్యూషన్ అండి. ఇది ఇన్నర్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రోటోప్లాస్మ్ అనేసి అంటారు. సాధారణంగా ఇలాగ ఉంది. దీన్ని సెల్ వాల్ అంటారండి. దీన్ని ఇలాగ సెల్ వాల్ అంటారండి. దీన్ని ఏమంటారండి? సెల్ వాల్ అంటారు. ద సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 లేయర్స్ అని చెప్పాం. 3 లేయర్స్ అని చెప్తాం ఏంటంటే ఇట్ ఈస్ ద ఔటర్ లేయర్ అండి. ప్రైమరీ సెల్ వాల్ అండి. దీన్ని మిడిల్ లేయర్ అంటారండి. దీన్ని మిడిల్ లేయర్. అదే విధంగా తర్వాత ఇలా ఉంటదండి. దాన్ని సెకండరీ లేయర్ అని కూడా అంటారండి. 3 లేయర్స్ అని ఉన్నది. ఈ 3 లేయర్స్ లోపల భాగంలో ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి దాన్ని సెమీ సాలిడ్ సబ్స్టెన్స్‌ని ఏమంటారంటే సాధారణంగా ఈ సెమీ సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఉంది కదండీ! ఈ సెమీ సాలిడ్ సబ్స్టెన్స్‌ని ఏమంటారంటే సాధారణంగా ప్రోటోప్లాస్మా లేదా ప్రోటోప్లాస్ట్ అనేసి దీని లోపల ఇంక్లూడ్ అయ్యి డిఫరెంట్ సెల్ ఆర్గన్ ఇది ఏముందండి? ఇది సాధారణంగా వాక్యూల్ అనేది ఉంటుందండి. దీన్ని వాక్యూల్ అంటారు. అదేవిధంగా దీన్ని గాల్గి ఆపరేటస్ అంటారు. దీన్ని మైటోకాండ్రియా అంటారు. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటారు. అదేవిధంగా ఎమెలోప్లాస్ట్‌లు అనేవి ఉంటాయి.
న్యూక్లియస్ అనేది ఉంది. అదేవిధంగా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇంకేముంటాయి? లైసోజోమ్స్ అనేవి ఉంటాయండి. దీస్ ఆర్ ఆల్ ఆర్ ది సెల్ ఆర్గనల్స్ అండి. ద సెల్ ఆర్గనల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రోటోప్లాస్ట్ అండ్ ప్రోటోప్లాస్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అది సాధారణంగా నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ అండి. సెల్ మెంబ్రేన్. ఇట్ ఈస్ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ దట్ ఈస్ ప్రెజెంట్ విత్ ఇన్ ద సెల్ వాల్ అనమాట. కణ కవచానికి లోపల ఉన్నటువంటి ఒక అర్ధపారగమ్య త్వచాన్ని ఏమంటారు? సెమీ సాలిడ్ సబ్స్టెన్సీ అన్నాడన్నమాట. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. అర్ధపారగమ్య త్వచ పొరను ఏమంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ అని కూడా అంటారండి. సెల్ మెంబ్రేన్ అనేసి అంటారు. ఏ రెండింటి మధ్యన ఉంటుంది? ఇట్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ సెల్ వాల్ అండ్ ప్రోటోప్లాస్మ్ అన్నమాట. సెల్ వాల్కి ప్రోటోప్లాస్మాకి మధ్యన ఉన్నటువంటి ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఏమంటారంటే సాధారణంగా సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటారు. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సాధారణంగా ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో మేడప్ ఉంటుంది. లిపోప్రోటీన్స్ అంటారండి. లిపోప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. లిపోప్రోటీన్స్ లేదా ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ అండి. ఓకేనండి. ద సెల్ మెంబ్రేన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ రెగ్యులేటింగ్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్స్టెన్సీ విత్ ఇన్ ద సెల్. అంటే ఇది ఏం చేస్తుంది? ఇది రెగ్యులేట్స్ అనమాట. ఏం రెగ్యులేట్ చేస్తుంది? ఇట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. దీని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే లోపల ఉన్నటువంటి అదస్థ పదార్థాలను బయట ఉన్నటువంటి కొన్ని పదార్థాలను లోపల వైపుకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి సెల్ మెంబ్రేన్ అనేది. ఓకేనండి. అందుకని ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్స్టెన్స్. వివిధ రకాల అదస్థ పదార్థాలను ప్రత్యేకమైనటువంటి పదార్థాలను ఎగ్జిట్ అండ్ ఎంట్రీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని చూసుకుంటే ద సెల్ మెంబ్రేన్స్ కీప్స్ టాక్సిన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్సైడ్ వైల్ న్యూట్రియంట్స్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ అనమాట. దీని ద్వారా ఏం చేస్తుందంటే వివిధ రకాల అదస్థ పదార్థాలతో పాటుగా కొన్ని రకాల పోషక పదార్థాలు కానీ ఎసెన్షియల్ ఆవశ్యకమైనటువంటి మూలకాలు అనేవి వెలుపల వైపుకి లేదా లోపల వైపుకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ఏ విధంగా? అక్రాస్గా ట్రాన్స్పోర్టెడ్ అవుతాయి అనమాట. ట్రాన్స్పోర్టెడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోప్లాస్మ్ అనేది ఉంది. ద సబ్స్టెన్సీ ప్రెజెంట్ ఇన్టూ ప్లాస్మా మెంబ్రేన్కి లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సెమీ సాలిడ్ సబ్స్టెన్స్ని ఏమంటారంటే ప్రోటోప్లాస్మ్ అని కూడా అంటారు. ఈ ప్రోటోప్లాస్మలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అదేవిధంగా సైటోప్లాస్మ్ అనేది ఉంటుంది. ఇట్ సోస్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాస్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. అది న్యూక్లియస్ అంటే ఏంటి చూడండి. ద న్యూక్లియస్ ఈజ్ మెంబ్రేన్ బాండ్ స్ట్రక్చర్ అండి దట్ ఈజ్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ యూకారియోటిక్ సెల్స్ అనమాట. నిజ కేంద్రక జీవులలో మాత్రమే స్పష్టమైనటువంటి త్వచముచే ఆవరింపబడినటువంటి నిర్మాణం అనేది ఉంటుంది. ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే న్యూక్లియస్ అని కూడా అంటారు. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ స్టోర్ డిఎన్ఏ అండ్ హెరిడిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ సెల్ డివిజన్, మెటబాలిజం అండ్ గ్రోత్ ఇట్సో అనమాట. ఇదేం చేస్తుందంటే సాధారణంగా చూసుకున్నట్లయితే జన్యు సమాచారాన్ని బదిలీ చేయడానికి. ఓకేనండి. ఆ జన్యు సమాచారం అంటే ఏంటి? జన్యు పదార్థం డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ వంటి పదార్థాలను బదిలీ చేయడానికి, అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి దీని యొక్క జన్యు సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల జీవక్రియల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. కణ విభజనలో కూడా పార్టిసిపేట్ చేస్తుందండి. పెరుగుదలలో కూడా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చునండి. ఇట్ సోర్స్ ఇందులో న్యూక్లియోలస్ ఉంటుంది, న్యూక్లియోపోర్ అనేది ఉంటుంది, సైటోప్లాస్మ్ అనేది ఉంటుందండి. నిజ కేంద్రక జీవుల్లో యూకారియోటిక్ సెల్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పాం? 4 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. వన్ ఈజ్ ద అవుటర్ లేయర్ అనేది ఉంటుంది. ఈ అవుటర్ లేయర్లో ఏమన్నా మనము న్యూక్లియర్ మెంబ్రేన్ అని కూడా అన్నామన్నమాట. న్యూక్లియర్ మెంబ్రేన్కి లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే న్యూక్లియోప్లాస్మా అంటారు. న్యూక్లియోప్లాస్మా నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. క్రోమాటిన్ మెటీరియల్ అంటారు. దానికి మధ్య భాగంలో సర్క్యులర్ బాల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ బాల్ లైక్ స్ట్రక్చర్ని కూడా ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే న్యూక్లియోలస్ అని కూడా అంటారండి. ఇది న్యూక్లియోలస్ చూడండి. ఇట్ మ్యానుఫ్యాక్చరస్ సెల్స్ ప్రోటీన్ ప్రొడ్యూసింగ్ స్ట్రక్చర్స్ అండ్ రైబోజమ్స్ అండి.
ఇది దేంతో తయారు చేయబడి ఉంటుంది? ప్రోటీన్స్ అండ్ రైబోజోమ్స్‌తో తయారు చేయబడి ఉంటుందండి. ఏదండి? న్యూక్లియోలస్ అన్నమాట. ప్రతి కేంద్రకం నిజ కేంద్రక జీవుల్లో కేంద్రకము లోపల 1 లేదా 2 కేంద్రకాంశాలు మాత్రమే ఉంటాయి. 1 లేదా 2 కేంద్రకాంశాలు 1 ఆర్ 2 న్యూక్లియోలస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ అండి. ప్రెజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. 1 లేదా అవి దేనితో తయారు చేయబడి ఉంటాయి? ప్రోటీన్స్ అండ్ రైబోజోమ్స్‌తో తయారు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ న్యూక్లియోపోర్స్ కేంద్రక తొచుము పైన అక్కడక్కడ స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి. ఈ స్మాల్ పోర్స్‌ని ఏమంటారు? న్యూక్లియోపోర్స్ అని కూడా అంటారు. ఈ పెర్ఫార్మ్ విత్ ద హోల్స్ కాల్డ్ న్యూక్లియోపోర్స్. ఈ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ పాస్ త్రూ అన్నమాట. ఇవేం చేస్తాయండి? ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్‌ని రవాణా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ? ఔటర్ టు ఇన్నర్, ఇన్నర్ టు ఔటర్. నెక్స్ట్ సైటోప్లాస్మ్ అనేది ఉంది. ద సబ్స్టెన్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ది న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకేనండి. న్యూక్లియర్ మెంబ్రేన్‌కి వెలుపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారంటే సాధారణంగా న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా అంటారు. న్యూక్లియర్ మెంబ్రేన్ అన్నమాట. న్యూక్లియర్ మెంబ్రేన్‌కి వెలుపల వైపులో ఉన్నటువంటి దాన్ని. ఓకేనండి. సాధారణంగా చూసుకుంటే ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ సైటోప్లాస్మ్ అన్నమాట. ఓకేనండి. ఇది సైటోప్లాస్మ్. ఇట్ ఇన్క్లూడ్స్ సెవరల్ సెల్ ఆర్గనల్స్. దానిలో వివిధ రకాల సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయండి. ఏంటి? ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయండి. ప్లాస్టిడ్స్, ల్యూకోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. అంటే ప్లాస్టిడ్‌లో రకాలవి. ప్లాస్టిడ్స్‌లో రకాలు. ప్లాస్టిడ్స్ చూడండి ప్లాస్టిడ్స్ సాధారణంగా ద ప్లాస్టిడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సాధారణంగా ప్లాస్టిడ్స్‌ని మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసినటువంటి శాస్త్రవేత్త మనకి సాక్స్ అనే శాస్త్రవేత్త అండి. సింపర్ అండ్ సాక్స్ అనే శాస్త్రవేత్త వాటిని ఐడెంటిఫై చేసి వాటికి పేరు పెట్టడం అనేది జరిగింది. జూలియస్ వాన్ సాక్స్ అండ్ సింపర్ అనే శాస్త్రవేత్తలు చూసుకున్నట్లయితే ఈ ప్లాస్టిడ్స్ అన్నమాట. దే ఆర్ మెంబ్రేన్ బాండ్ సెల్ ఆర్గనల్స్ అండి. ఇవి సాధారణంగా త్వచాలచే ఆవరింపబడినటువంటి నిర్మాణాలండి. అదే విధంగా ఒక స్వతంత్రమైనటువంటి డిఎన్ఏని కలిగి ఉంటాయి. స్వతంత్రమైనటువంటి ఒక ప్రత్యేక రకమైనటువంటి డిఎన్ఏలు కలిగి ఉండవు. దే ఆర్ నెసెసరీ టు స్టార్చ్ అండ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏం చేస్తుంది? ఇది స్టార్చ్‌ని స్టోర్ చేస్తుందండి. స్టార్చ్ పిండి పదార్థాలను గాని, అదే విధంగా కొవ్వులు గాని, అదే విధంగా ప్రోటీన్‌లు గాని, ఆయిల్స్ అండ్ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ఇది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. దే ఆర్ నెసెసరీ టు స్టోర్ స్టార్చ్ అండ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండి. అంటే కిరణజన్య సామగ్రి ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు యూజ్ అవుతుంది? సింథసిస్ ఆఫ్ మెనీ మాలిక్యూల్స్ అండి. వివిధ రకాల అణువులు లేదా అయాన్లని సంశ్లేషణ చేయడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. విచ్ ఫార్మ్స్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది సెల్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది? నిర్మాణంలో కూడా కణ యొక్క నిర్మాణంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్. అదేంటి? ల్యూకోప్లాస్ట్‌లు. ల్యూకోప్లాస్ట్‌లు అంటే శ్వేత రేణువులు లేదా వర్ణరహిత రేణువులని కూడా అంటారనమాట. శ్వేత రేణువులు లేదా వర్ణరహితమైనటువంటి రేణువులని కూడా అంటారు. ఏంటండి? ల్యూకోప్లాస్ట్‌ని. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద నాన్ ఫోటోసింథటిక్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్. ఇవి సాధారణంగా ఎక్కడ ఉంటాయి? కిరణజన్య సామగ్రి ఎక్కడైతే జరగదో అట్లాంటి ప్రదేశాల్లో మాత్రమే ఇవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎక్కడ? ప్లాంట్స్‌లో అనమాట. ఓకేనండి. ఎక్కడ? రూట్స్ అండ్ స్టెమ్స్ అండి. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఎందుకు? స్టోరేజ్ ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్, స్టార్చ్ అండి. అంటే ల్యూకోప్లాస్ట్ అంటే వర్ణరహితమైనటువంటి వర్ణరహి కలర్‌లెస్ ప్లాస్టిడ్స్‌ని ఏమంటారు? ల్యూకోప్లాస్టిడ్స్ అంటారు. ఈ ప్రోటీన్స్‌ని, లిపిడ్స్‌ని, స్టార్చ్‌ని స్టోర్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అనేది ఉందండి. క్లోరోప్లాస్ట్‌లు. క్లోరోప్లాస్ట్‌లు అంటే ఏంటి చూడండి? క్లోరోప్లాస్ట్ ఇట్ ఈస్ ఎలాంగేటెడ్ గ్రీన్ సెల్ ఆర్గనల్స్ అండి. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిర్మాణాలను ఏమంటారంటే సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉన్న నిర్మాణాలని ఇవి క్లోరోప్లాస్ట్. క్లోరా మీన్స్ గ్రీన్ అండి. ప్లాస్ట్ అంటే ప్లాస్టిడ్స్ అండి. ఓకేనండి. క్లోరో అంటే ఆకుపచ్చ అంటే హరిత రేణువులు అని అర్థం అండి. హరిత రేణువులు అనమాట. ఎన్క్లోజ్డ్ బై ఫాస్ఫోలిపిడ్స్ మెంబ్రేన్స్ అండి. దేనితోనండి ఇది కవర్ చేయబడి ఉంటుంది? ఫాస్ఫోలిపిడ్స్ మెంబ్రేన్స్. అంటే అంటే మనకి కణములో ఉన్నటువంటి కణాంగాలన్నీ కూడాను
దేని చేత ఎన్క్లోజ్ అయ్యి ఉంటాయంటే పాస్పోలిపిడ్స్‌తో బౌండెడ్ అయ్యి ఉంటాయనేసే చెప్పుకోవచ్చునండి. పాస్పోలిపిడ్స్‌తో బౌండెడ్ అయ్యి ఉంటాయన్నమాట. ది క్లోరోప్లాస్ట్ ఈజ్ షేప్డ్ ఏ విధంగా డిస్క్ షేప్‌లో ఉంటాయండి. అదే విధంగా స్ట్రోమాని కలిగి ఉంటుంది. ఈ స్ట్రోమాలో మనకేముంది క్లోరోప్లాస్ట్ అనేవి డిస్క్ షేప్‌లో ఉంటుంది. స్ట్రోమాని కలిగి ఉంటుందని ఫ్లూయిడ్ అనేది ఉంటదండి. సర్క్యులర్ డిఎన్ఏ అనేది ఉంటుందండి. సర్క్యులర్ డిఎన్ఏ అనేది ఉండదు. ఈచ్ క్లోరోప్లాస్ట్ కంటైన్స్ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్. దీనిలో పిగ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లోరోఫిల్స్ గాని, అదేవిధంగా కెరోటినాయిడ్స్ గాని, అదేవిధంగా జాంతోఫిల్స్ గాని, ఫైకోబిలిన్స్ వంటి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అసలు పిగ్మెంట్స్ అంటే ఏమిటి? లైట్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాస్ ద పిగ్మెంట్స్ అండి. అంటే కాంతిని శోషించే అతస్ పదార్థాలను ఏమంటారంటే పిగ్మెంట్స్ అని కూడా అంటారు. పిగ్మెంట్స్ అంటే పిగ్మెంట్స్ అంటే ఏంటండి? అదే పిగ్మెంట్స్ అంటే ఏంటండి? సాధారణంగా వర్ణ ద్రవ్యాలు అంటారండి. వర్ణ ద్రవ్యాలు. ఏ ద్రవ్యాలండి? వర్ణ ద్రవ్యాలు. అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయండి? ఫోటోసింథసిస్‌లో యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ద క్లోరోఫిల్స్ అబ్జర్వ్ లైట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అండ్ యూజ్ ఇట్ ట్రాన్స్‌ఫర్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఇంటు ద గ్లూకోజ్ అనమాట. ఇదేం చేస్తుందండి? ఈ క్లోరోఫిల్స్ అనేవి కాంతిని అబ్జర్వ్ చేసుకుంటది. ఎక్కడికండి? ఎక్కడి నుంచి? ఫ్రమ్ సన్ నుంచి. యూజ్ ట్రాన్స్‌ఫార్మ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ గ్లూకోజ్‌ని ప్రిపేర్ చేయడంలో ప్రధానంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చునండి. క్రోమోప్లాస్ట్ అనేవి ఉంటాయి. క్రోమోప్లాస్ట్ అంటే క్రోమో మీన్స్ టు కలర్ అండి. కలర్ అంటే గ్రీన్ కలర్ అండి. ప్లాస్ట్ అంటే ప్లాస్టిస్టర్. ద హెటెరోజైనస్ అండి. హెటెరోజైనస్ అంటే భిన్నముగా ఉంటాయి. కలర్డ్‌గా ఉంటాయి. భిన్నమైనటువంటి రంగుల్లో ఉంటాయి. ప్లాస్టిక్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎందుకు ఉపయోగపడుతుంది? దీని యొక్క ప్రధానమైనటువంటి దీని యొక్క బాధ్యత ఏంటంటే ఫర్ పిగ్మెంట్ సింథసిస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. నిజ కేంద్రక జీవులలోనే నిజ కేంద్రక జీవుల్లోనే ఇవి సాధారణంగా వివిధ రకాల పిగ్మెంట్స్‌ని కలిగి ఉంటాయి. పిగ్మెంట్స్‌ని కలిగి ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేస్తే, వివిధ రకాల ఆహార పదార్థాలను సంశ్లేషణ చేస్తాయండి. సంశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. అందుకు ఆ యొక్క భాగాలనేవి కొన్ని భాగాలనేవి వివిధ రంగుల్లో కనిపిస్తాయి. దానికి వివిధ రంగుల్లో కనిపించడానికి మెయిన్ కారణం ఏంటంటే సాధారణంగా చూసుకున్నట్లయితే దానికి క్రోమోప్లాస్ట్ అనేసి చెప్పుకోవచ్చునండి. క్రోమోప్లాస్ట్. పిగ్మెంట్స్ విచ్ ప్రొవైడ్స్ కలర్ టు ఆల్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. పుష్పాలను గాని, వివిధ రకాల ఫ్రూట్స్ గాని, పుష్పాలు గాని, అదే విధంగా ఫలాలు గాని చూసుకున్నట్లయితే వివిధ రంగుల్లో కనిపిస్తాయి. వివిధ రంగుల్లో కనిపించడానికి కారణం ఏంటంటే ఈ పిగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చునండి. పిగ్మెంట్స్ అంటే వర్ణ ద్రవ్యాలు. వర్ణ ద్రవ్యాలు అంటే రంగును కలుగు చేసేవండి. దేన్ని కలుగు చేస్తాయండి? రంగును కలుగు చేసినటువంటి అదస్సు పదార్థాలను ఏమంటారంటే పిగ్మెంట్స్ అని కూడా అంటారు. రంగులు కలుగు చేసే వర్ణ ద్రవ్యాలను ఏమంటారంటే పిగ్మెంట్స్ అని కూడా అంటారనమాట. అదే విధంగా నెక్స్ట్ ఏముందండి? వాక్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే సాధారణంగా వాక్యూల్స్ అంటే రెక్టికలండి. వాక్యూల్స్ అంటే ఏంటంటే రెక్టికలు. రెక్టికలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సాధారణంగా మనలో చూసుకున్నట్లయితే విసర్జక వ్యవస్థ అనేది ఉంది. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అనేది ఉంటది. కానీ ప్లాంట్స్‌లో ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ ఉంటదా? ఉండదు. మనలో విసర్జక వ్యవస్థ ఏ రకమైనైతే పనులు చేస్తుందో మొక్కలలో కూడా వాక్యూల్స్ అనేవి అదే రకమైనటువంటి ఫంక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుచేతన ప్లాంట్స్‌లో మాత్రమే వాక్యూల్స్ ఉంటాయి. కానీ యానిమల్స్‌లో గాని, హ్యూమన్ బీయింగ్స్‌లో గాని వాక్యూల్స్ అనేవి ఉండవు. వ్యక్తులు. ఎందుకంటే మనలో స్పష్టమైనటువంటి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ లేదా విసర్జక వ్యవస్థ అనేది ఉంది. ఈ విసర్జక వ్యవస్థ ద్వారా వివిధ రకాల పదార్థాలని విసర్జించబడ్డం అనేది జరుగుతుంది. కానీ మొక్కల్లో ఆ రకమైనటువంటి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ గాని, స్పెషలైజ్డ్ సిస్టమ్ గాని లేదు కాబట్టి మొక్కల్లో వాక్యూల్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా చూసుకోండి. ఇది ఇనీషియల్ అంటే లేత మొక్కలు లేదా లేత మొక్కల యొక్క భాగాల్లో చూసుకున్నట్లయితే రిక్తికలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉంటాయి. చూడండి. సంఖ్య పెరుగుతుకున్న సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క సైజ్ అనేది తగ్గిపోద్ది. అదే విధంగా ఒకే ఒక వాక్యూల్ ఉంటాయి. అంటే అక్కడ ఇమ్మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్‌లో చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వాక్యూల్స్ ఉంటాయి. వెరీ స్మాల్ సైజ్‌లో ఉంటాయి. వేరేజ్ మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్ చూసుకున్నట్లయితే సింగిల్ వాక్యూల్ ఉంటదండి. ఒకే ఒక వాక్యూల్ ఉంటుంది. లార్జ్ సైజ్‌లో ఉంటది. దే కెన్ ఆక్యుపైస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది సెల్ అని చెప్పుకోవచ్చునండి. దే కెన్ ఆక్యుపైస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది సెల్. కణం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఎక్కడుంటుందండి?
కణం యొక్క మధ్య భాగం. అందుకని దే కెన్ ఆక్యుపైస్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ అనమాట. కణం యొక్క మధ్య భాగంలోనికి చేరుతుంది. ఇందాక మనం డయాగ్రామ్‌లో చూపించాం. కణం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా వ్యాక్యూల్. అందుకే వ్యాక్యూల్ కూడా సెంట్రల్ అన్నారు. మధ్య భాగంలో ఉంటది. మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్‌లో, మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్‌లో బాగా అభివృద్ధి చెందిన లేదా పరిపక్వత చెందినటువంటి వృక్ష కణాలలో వ్యాక్యూల్ అనేది లార్జ్ సైజులో ఉంటుంది. సింగిల్‌గా ఉంటుంది. ఇదే చెప్పా. ఇట్ ఆక్యుపైస్ అరౌండ్ 30% ఆఫ్ ది సెల్ అన్నమాట. మొత్తం ప్లాంట్ సెల్స్‌లోని ఒక 30% వరకు కూడా 30% వరకు ఏది ఆక్యుపై చేసి ఉంటుంది ప్లేస్‌ని. వ్యాక్యూల్ అనేది ఆక్యుపై చేసి ఉంటుందని చెప్పుకోవచ్చునమాట. టోనోప్లాస్ట్ ఈజ్ మెంబ్రేన్ దట్ సరౌండ్ ద సెంట్రల్ వ్యాక్యూల్. అంటే ఈ వ్యాక్యూల్ లేదా రెక్టిక్‌ని ఆవరించి ఉన్న పొరను ఏమంటారంటే టోనోప్లాస్ట్ అంటారండి. ఒక్కోసారి 2 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. టోనోప్లాస్ట్ అంటాడు అంతే. టోనోప్లాస్ట్ అంటే ఏంటి? ద వ్యాక్యూల్స్ ఆర్ సరౌండెడ్ బై ఆర్ బౌండెడ్ బై ఏ స్పెషలైజ్డ్ లేయర్. ద టైప్ ఆఫ్ లేయర్ ఈజ్ నౌన్ యాస్ ద టోనోప్లాస్ట్ అండి. ఓకేనండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే. అంటే కేంద్రక అంటే రెక్టికల్‌ని ఆవరించినటువంటి పొరను ఏమంటారంటే టోనోప్లాస్ట్ అంటారు. 2 మార్క్స్‌కి రావచ్చు. ద విటల్ ఫంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ వ్యాక్యూల్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరేజ్ ఆఫ్ సస్టైన్ టగ్గర్ ప్రెజర్ అనమాట. ఇదేం చేస్తుందంటే సాధారణంగా అగెయిన్స్ట్ ద సెల్ వాల్ కనకవచ్చానికి భిన్నంగా ఇది వివిధ రకాల పీడనాల నుంచి కణాన్ని రక్షించడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. అది ఇది ఏం చేస్తుంది అంటే వ్యాక్యూల్లో అంతి సాధారణంగా చూడండి. ఇది ఒక వ్యాక్యూల్ అనుకోండి. ఈ వ్యాక్యూల్ని సరౌండింగ్ చేస్తున్నటువంటి లేయర్‌ని ఏమన్నాము టోనోప్లాస్ట్ మనం. టోనోప్లాస్ట్ వ్యాక్యూల్ని ఆవరించున్నటువంటి పొరను టోనోప్లాస్ట్ అంటారు. దీని లోపల ఉన్నటువంటి పదార్థాన్ని ఏమంటారు? సెల్ సాప్ అంటారన్నమాట. సెల్ సాప్ లేదా టోనోప్లాస్మా అంటారండి. సెల్ సాప్ లేదా టోనోప్లాస్మా అంటారు. అదే అని చూడండి. సెల్ సాప్ ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఏ సాల్ట్స్. ఇందులో ఏముంటాయి? లవణాలు ఉంటాయి. ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా అదర్ సబ్స్టెన్స్ వివిధ రకాల అదస్త పదార్థాలు కూడా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గాల్గి ఆపరేటర్స్ అనేది ఉంది. ఇవన్నీ కూడా సెల్ ఆర్గనల్స్ అండి. డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ అని చెప్పుకోవచ్చునమాట. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్స్ అనమాట. ఈ గాల్గి ఆపరేటర్స్ అనేది సాధారణంగా గాల్గి ఆపరేటర్స్ అనేది అన్ని నిజకేంద్రక జీవుల్లో ఉంటదని చెప్పుకోవచ్చునమాట. ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటింగ్ సింథసైజ్డ్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. అంటే వివిధ రకాల స్థూల మూలకాలను మ్యాక్రో మాలిక్యూల్స్ ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఓకేనండి. మ్యాక్రో మాలిక్యూల్స్‌ని మొక్కల్లోని వివిధ భాగాలకు సరఫరా చేయడంలోనే లేదా కణంలోని వివిధ రకాల భాగాలకు సరఫరా చేయడంలో ఈ గాల్గి ఆపరేటర్స్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రైబోజోమ్స్ అనేవి ఉన్నాయి. రైబోజోమ్స్ అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. చిన్న పరిమాణం ఉండే మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అండి. ఓకేనండి. మెంబ్రేన్ బాండ్ చిన్న పరిమాణంలో ఉన్నటువంటి కణ త్వచయుత నిర్మాణాలు అని చెప్పుకోవచ్చునండి. కణ త్వచయుతమైనటువంటి నిర్మాణాలు అనమాట. అయితే ఇది సాధారణంగా చూసుకుంటే ఆర్ఎన్ఏ ఉంటుంది, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ద రైబోజోమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. దే ఆర్ ఆఫ్ 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. 80s టైప్ ఆఫ్ 80s ఎస్ అంటే ఎస్ మీన్స్ ఏంటండి? స్వెట్బర్గ్ యూనిట్స్ అండి. ఎస్ మీన్స్ స్వెట్బర్గ్ యూనిట్స్ అనేసి చెప్పుకోవచ్చునండి. 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. అదేవిధంగా 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రోకారియోట్స్. 80s రైబోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద యూకారియోట్స్ అండి. ఓకేనండి. 70 రకానికి చెందినటువంటి 70s రకానికి చెందినటువంటి రైబోజోమ్లు అనేవి కేంద్రక పురవజీవులు ఉంటాయి. 80s రకానికి చెందినటువంటి రైబోజోమ్లు అనేవి నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయనేసి చెప్పుకోవచ్చునమాట. ఓకేనండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? సాధారణంగా రైబోజోమ్స్ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆర్గనల్స్ ఏవంటే రైబోజోమ్స్ అనేసి చెప్పుకోవచ్చునండి. ఏమండి? రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సంశ్లేషణలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తనేసి చెప్పుకోవచ్చు. ఆల్సో రెఫర్ టు యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టర్స్. అందువల్ల వీటిని ఏమంటారంటే ప్రోటీన్ కారకాలని కూడా అంటారండి. లేదా ప్రోటీన్ వాహకాలు అని కూడా అంటారండి. ప్రోటీన్ వాహకాలు లేదా ప్రోటీన్ కారకాలు అని కూడా అంటారన్నమాట. ఓకేనండి.
నెక్స్ట్ మైటోకాండ్రియా ఇంకో పాయింట్ చెప్పొచ్చు రైబోజోమ్స్కి. దీస్ ఆర్ ది ప్రిమిటివ్ సెల్ ఆర్గనల్స్ అంటారు. ఇక్కడ లేదు కానీ ప్రిమిటివ్ సెల్ ఆర్గనల్స్ ఎందుకు అంటారండి ప్రిమిటివ్? అతి పురాతనమైనటువంటి కణాంగాలు అంటారు. అతి పురాతనమైన కణాంగాలు అనడానికి కారణం ఏంటంటే రైబోజోములు మాత్రమే ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్‌లో ఉంటాయి. ఇతర ఏ సెల్ ఆర్గనల్స్ కూడా ప్రోకారియోట్స్, యూకారియోట్స్‌లో ఉండవు. ఏంటంటే ఉండవు. అందుచేతన వాటిని ఆ రకంగా పిలుస్తారు. ఏమంటారు? ద ప్రిమిటివ్ సెల్ ఆర్గనల్స్ అతి పురాతనమైన కణాంగాలు. వృక్ష కణ అంటే కేంద్రక పూర్వ కణాల్లోనూ, నిజ కేంద్రక కణాల్లోనూ ఉన్నటువంటి కణాంగం ఏదంటే రైబోజోమ్స్ ఒకటే. మరి ఏది ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ మైటోకాండ్రియా అండి. మైటోకాండ్రియా. దే ఆర్ ది డబుల్ మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అండి. ఇది ద్విపోచయుత కణాంగం అండి. ఎక్కడ ఉంటదండి? సైటోప్లాస్మా ఉంటుంది. ఎక్కడ? నిజ కేంద్రక జీవుల యొక్క కణాల్లో సైటోప్లాస్మాలో ఉంటదండి. దే ప్రొవైడ్ ఎనర్జీ బై బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ మాలిక్యూల్స్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మైటోకాండ్రియా అనేది వివిధ రకాల అదస్థ పదార్థాలు అంటే చూడండి కార్బోహైడ్రేట్స్‌ని గాని, ప్రోటీన్స్‌ని గాని అదే విధంగా నెక్స్ట్ ఫ్యాట్స్‌ని గాని సింథసిస్ చేసి, బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని ప్రొవైడ్ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తదనమాట. ఎనర్జీని ప్రొవైడ్ చేస్తదనమాట. అందుకే చూడండి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఏంటండి? కణ శక్త్యాగారము. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. దేన్నండి? మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. అంటే కణములో ఆక్సీకరణ చర్యలు జరగగా కణములోనే ఆక్సీకరణ చర్యలు జరగగా విడుదలైనటువంటి ఎనర్జీ అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. అందుచేతన మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారనమాట. ఓకేనండి. కణశక్త్యాగారం అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైటోకాండ్రియాని ఎందుకు అలాగంటారు? మైటోకాండ్రియా అనేది ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది? మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఏ కాండ్రియా? మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో స్టోర్ చేస్తుంది. అందువల్ల దాన్ని ఏమంటారంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లేదా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకేం కణశక్త్యాగారం అంటారు. నెక్స్ట్ లైసోజోమ్స్ అంటారు. వీటి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారండి. అదిగోండి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారండి. ఏం చేస్తుంది? ఇవి ఎంజైమ్స్‌ని కలిగి ఉంటాయి. హోల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నమాట. అంటే ఐడోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. ఐడోలైటిక్ ఎంజైమ్స్‌ని కలిగి ఉండడం వల్ల ఓకేనండి. దే ఆర్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్యులర్ వేస్ట్ డిస్పోజల్ అన్నమాట. ఓకేనండి. వివిధ రకాల అదస్థ పదార్థాలనేవి కణ సంబంధితమైనటువంటి పదార్థాలను డైజెస్ట్ చేయడంలో అర్థమైంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్వెస్టింగ్ కండిషన్‌లో ఉన్నామనుకోండి. హార్వెస్టింగ్ కండిషన్ అంటే సాధారణంగా మనం ఉపవాస సమయంలో గాని, ఫాస్టింగ్‌గా ఉన్నటప్పుడు ఉపవాస సమయంలో మన జీవికి మనకి అందవలసినటువంటి ఎనర్జీ అనేది అందలేదనుకోండి. అట్లాంటప్పుడు ఏం చేస్తాయంటే లైసోజోమ్స్ అనేవి డైజెస్ట్ అయిపోతాయండి. డైజెస్ట్ అయిపోయి ఆ జీవికి కావాల్సినటువంటి ఎనర్జీని అందించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సినటువంటి ఓ 2, 3 రోజులు ఉపవాసం ఉన్నామనుకోండి. మన ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోతాయా లేదా? అలాంటి విపత్కర పరిస్థితుల్లో అబ్నార్మల్ కండిషన్స్‌లో లైసోజోమ్స్ అని మన సెల్స్‌లో ఉన్నటువంటి లైసోజోమ్స్ అనేవి ఏమైపోతాయండి? లైటోలైటిక్ ఎంజైమ్స్ కలిగి ఉండడం వల్ల లైసిస్ అయిపోతాయి. లైసిస్ అయిపోయి అవి ఏం చేస్తాయి? ఎనర్జీని అందించడంలో తోడ్పడతాయి. అందుచేతన సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అంటారు. కణం యొక్క ఆత్మహత్య కోశాలు అంటారనమాట. అంటే కణానికి కావలసిన ఎనర్జీని అందించడంలో అవి చనిపోయి ఎనర్జీని అందిస్తాయనమాట. అందుచేతన సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ లేదా కణం యొక్క ఆత్మహత్య కోశాలు అనేసే అంటారనమాట. అదే విధంగా డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫుడ్ పార్టికల్స్‌ని గాని, అదే విధంగా ఇట్లాంటి బాడీస్‌ని గాని వీటన్నిటిని కూడా డైజెస్ట్ చేసి ఆ ప్లాంట్స్‌కి అందించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. అది వివిధ రకాల అండర్‌టేకెన్ వాక్యూల్స్‌ని కూడా డైజెస్ట్ చేస్తాయండి. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ట్యూబులర్ స్ట్రక్చర్ ప్రెజెంట్ అటాచ్డ్ టు ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ది న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ మెంబ్రేన్‌కి అదే విధంగా ప్లాస్మా త్వచానికి ఒక పొడవైన నెట్వర్క్ లాగా ఉన్నటువంటి ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్‌ని ఏమంటారంటే పొడవైన తంతులు వంటి నిర్మాణంతో కూడినటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే సాధారణంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటారండి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులము. ఈ ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ అండి. దేనికి ఉపయోగపడుతుంది?
ప్రోటీన్ సంశ్లేషణలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఫోల్డింగ్ కణాన్ని ఫోల్డింగ్ చేయడంలోను, మోడిఫికేషన్, ట్రాన్స్‌పోర్ట్, లిపిడ్ సింథసిస్ అండ్ కాల్షియం స్టోరేజ్ ఇట్లాంటి అన్ని పదార్థాలను కూడా నిల్వ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించడం అనేది జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 2 రకాలుగా విభజించారు. ప్రెజెన్స్ ఆఫ్ ది రైబోజోమ్స్ అండి. రైబోజోమ్స్‌ని ఆధారంగా చేసుకొని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 2 రకాలుగా అన్నమాట. ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంపై అయితే రైబోజోమ్స్ ఉంటాయో వాటిని ఏమంటారంటే సాధారణంగా ఆర్ఈఆర్ అంటారండి. ఆర్ఈఆర్ రైబోజోమ్స్ 2 రకాలు. రైబోజోమ్స్ ప్రెజెన్స్ ఆఫ్ ది రైబోజోమ్స్. రైబోజోముల యొక్క స్థానము లేదా ఉండటము, ఉండకపోవడాన్ని ఆధారంగా చేసుకొని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 2 రకాలుగా ఎస్ఈఆర్ అండ్ ఆర్ఈఆర్ అంటారండి. ఆర్ఈఆర్. ఎస్ఈఆర్ అంటే ఏంటంటే సాధారణంగా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అదేవిధంగా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా అంటారు. ఎస్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్ అనేది సాధారణంగా ఫ్యాట్స్ని సింథసిస్ చేస్తుందండి. ఫ్యాట్స్ని సింథసిస్ చేయడం జరుగుతుంది. ఆర్ఈఆర్ అనేది ప్రోటీన్ సింథసిస్ చేస్తుందండి. స్మూత్ ఎండోప్లాస్మిక్ నూలుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది క్రొవ్వులను సంశ్లేషణ చేసినట్లయితే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ సంశ్లేషణ చేస్తుందనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెరాక్సిజోమ్స్ అండి. పెరాక్సిజోమ్స్ ఓకేనండి. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటో రెస్పిరేషన్ అండి. C2 సైకిల్లో O2 సైకిల్ అండి. C2 సైకిల్ కాదు. O2 సైకిల్లో పార్టిసిపేట్ ఫోటో రెస్పిరేషన్ అండి. ఫాస్ఫోలిపిడ్ సింథసిస్ అండి. ఫోటో రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫాస్ఫోలిపిడ్స్ని సింథసిస్ చేయడం అనేది జరుగుతుంది. దే బ్రేక్ డౌన్ H2O2 అని హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్రేక్ డౌన్ చేయడం వల్ల ప్రొటెక్ట్ సెల్ వాల్ ఫ్రమ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట. అంటే విష పదార్థాల నుంచి కణాన్ని రక్షించడంలో కూడా పెరాక్సిజోమ్స్ అనే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తేనేసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్ సింథసిస్లో యూజ్ అవుతుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ H అండ్ O అనమాట. ఈ రెండు కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఏం చేస్తుంది టాక్సిక్ సబ్స్టెన్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్లయాక్సిజోమ్స్ అనేవి ఉన్నాయండి. పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ అని మైక్రో బాడీస్ అంటారండి. మైక్రో బాడీస్ సూక్ష్మ దేహాలు అంటారు. సూక్ష్మ దేహాలు గ్లయాక్సిజోమ్స్. దే కన్వర్ట్ ఫ్యాట్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. ఇవి ఏం చేస్తుంటే ఫ్యాట్స్ని కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే గ్లయాక్సిలేట్ సైకిల్లో ఇన్వాల్వ్ అవుతుంది. గ్లయాక్సిజోమ్స్ అనేవి ఏంటండి గ్లయాక్సిలేట్ సైకిల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దేనిలోనండి గ్లయాక్సిలేట్ సైకిల్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పుకోవచ్చునండి. మైక్రోట్యూబుల్స్ అనేవి ఉంటాయి. మైక్రో ఫైబర్స్ దే స్ప్రెడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద సైటోప్లాస్మ్ హెల్ప్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండి. అంటే వివిధ రకాల పదార్థాలను అంతర్గతంగా బదిలీ చేయడంలో ప్రధానమైన పాత్ర వహించేవి ఏవంటే మైక్రోట్యూబుల్స్. మైక్రో అంటే చిన్నవి, ట్యూబుల్స్ అంటే నాళాలు వంటి చిన్న నాళాలు లేదా చిన్న దేహాలు వంటి నిర్మాణాలు అంటారు అన్నమాట. నారలు వంటి నిర్మాణాలు. ఇవి ఏం చేస్తాయి వివిధ రకాల పదార్థాలని అంతర్గతంగా బదిలీ చేయడంలో తోడ్పడి ఇంట్రాసిల్లర్ ఇంట్రాసిల్లర్ అంటే లోపల అంతర్గతముగా. నాన్ లివింగ్ ఇన్సులేషన్ అనమాట. నాన్ లివింగ్ ఇన్క్లూజన్స్ ఎగ్జాస్టిక్ సబ్స్టెన్సీ దే ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎండ్ బై ప్రొడక్ట్స్ అనమాట. వీటిని ఏమంటారంటే అంత్య ఉత్పన్నాలుగా చెప్పుకోవచ్చు. ఎక్కడండి మెటబాలిక్ రియాక్షన్స్లో అనమాట. మెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటండి జీవక్రియలలో ఎనబాలిజం అండ్ కెటబాలిజం అంటారు కదండి. ఎనబాలిజం అండ్ కెటబాలిజం జీవక్రియల్లో చూసుకున్నట్లయితే వీటిని ఎండ్ ప్రొడక్ట్స్గా ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఎండ్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, నైట్రోజనస్ ఇట్లాంటివన్నీ కూడా రిజర్వ్ సబ్స్టెన్సెస్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఇట్లాంటి వాటిని రిజర్వ్ ఫుడ్ నిల్వ ఆహార పదార్థాలండి. నిల్వ ఆహార కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మైక్రోన్యూట్రియన్స్ కానీ, మ్యాక్రోన్యూట్రియన్స్ కానీ, ఫైబర్స్ కానీ వీటన్నిటిని కలిపి ఏమంటారంటే సాధారణంగా రిజర్వ్ ఫుడ్ నిల్వ ఆహార పదార్థాలను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెక్రెటరీ సబ్స్టెన్స్ అంటే సంశ్లేషణ. ఓకేనండి. కలర్డ్ పిగ్మెంట్స్, ఎంజైమ్స్ అండ్ నెక్టార్స్. కలర్డ్ పిగ్మెంట్స్ అంటే తెలుసు వర్ణద్రవ్యాలు. క్రోమోప్లాస్ట్లు కానీ, క్లోరోప్లాస్ట్లు కానీ.
ఎంజైమ్స్, అదేవిధంగా నెక్టార్స్. నెక్టర్ గ్లాండ్స్ ఉంటాయి లేదా మకరంద గ్రంథులండి. నెక్టర్స్ అంటే మకరంద గ్రంథులు అంటారు. మన కొన్ని పుష్పాలు చూడండి. కొన్ని పుష్పాలు దింపేటప్పుడు నోట్లో పెట్టుకున్నట్లయితే స్వీట్‌గా అనిపిస్తది. దానికి కారణం ఏంటంటే నెక్టర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయండి. కారణం ఏంటంటే నెక్టార్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్‌క్రీటరీ సబ్‌స్టెన్స్ అండి. ఎక్స్‌క్రీటరీ సబ్‌స్టెన్స్. ఎక్స్‌క్రీట్ అంటే సాధారణంగా విసర్జక పదార్థాలనమాట. విసర్జక ఇది శ్రావక పదార్థాలండి ఇవి. ఇవి విసర్జక పదార్థాలండి. దే ఆర్ నాట్ యూజ్‌ఫుల్ టు ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడవు? మొక్కలకు ఉపయోగపడవు. ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఉపయోగపడవనమాట. దే ఆర్ డిపాజిటెడ్ ఇన్ ఓల్డ్ లీవ్స్. అంటే పాత పత్రాల్లో గాని బార్క్ ఆఫ్ ట్రీలో గాని, బెరడు అంటారు. బెరడులో గాని, అదేవిధంగా ఫ్రూట్స్‌లో గాని, ఇట్లాంటి అన్నిటిలో ఎక్స్‌క్రీటరీ సబ్‌స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనండి. బాగా ముదిరినటువంటి పత్రాలలో గాని, అదేవిధంగా బార్క్ అంటే బెరడండి. బార్క్ బెరడులో గాని, అదేవిధంగా ఫలాల్లో గాని ఎక్స్‌క్రీటరీ సబ్‌స్టెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెల్ ఫంక్షన్స్ అండి. సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నమాట. ఫోటోసింథసిస్ ఇన్ ద మేజర్ ఫంక్షన్ పెర్ఫార్మ్ బై ద ప్లాంట్ సెల్. అంటే సెల్ అనేది ఏం చేస్తుందంటే మొక్కల్లో కిరణజన్య సమీకరణను జరిపించట్లోను, వివిధ రకాల నిర్మాణాలను ఏర్పరచడంలోను, అదేవిధంగా ఇంకేం చేస్తుంది, ఈ ఫ్లూ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే నీరు కానీ ఖనిజ లవణాలను పోషక పదార్థాలను మొక్కల నుంచి మొక్కల యొక్క వివిధ భాగాలకు సరఫరా చేయడంలోను ఇది ప్రధానమైన పాత్ర వేస్తుందనిసే చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్. సెల్ వాల్ యొక్క నిర్మాణం ఏంటనే చూడండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్. సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఏ సెల్ వాల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నాన్ లివింగ్ కాంపోనెంట్స్ కవరింగ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సెల్ వాల్. ఓకేనండి. ఈ కణ కవచం అనేది కణం యొక్క నాన్ లివింగ్ కాంపోనెంట్ అంటే నిర్జీవమైనటువంటి ఒక పొరగా చెప్పుకోవచ్చునండి. ద సెల్ వాల్ సెపరేట్స్ ద ఇంటీరియర్ కంటెంట్ ఆఫ్ ది సెల్ అన్నమాట. అంటే లోపల భాగాల నుంచి విభజింపబడి ఉంటుంది. ఎక్స్టీరియర్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. ఓకే. ఇట్ ఆల్సో ప్రొవైడ్ సేఫ్ అండ్ సపోర్ట్. ఈ సెల్ వాల్ అనేది ఆకారాన్ని, అదేవిధంగా బలాన్ని, అదేవిధంగా రక్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చును. వీటినండి కణాన్ని కానీ, కణాంగాలను కానీ రక్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. సెల్యులర్ కాంపోనెంట్స్ ప్రెజెంట్స్ ఇన్ యూకారియోట్స్‌లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటాయి. ఫంగైలో కానీ, అదేవిధంగా కొన్ని కేంద్రక పూర్వగణాల్లో గాని ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా చూసుకున్నాం. బ్యాక్టీరియా కూడా సరౌండెడ్ బై ద సెల్ వాల్ అండి. బ్యాక్టీరియా కూడా సెల్ వాల్ అండి. అంటే సబ్స్టెన్స్ మారిపోద్ది. వృక్ష కణాల్లో కనకవచం అనేది సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ వంటి పదార్థాలతో తయారు చేయబడి ఉంటే, జంతు కణాల్లో ఆ విధంగా ఉండదు. లిపిడ్ జంతు కణాలు సెల్ వాల్ అనేది ఉండదు. మరి బ్యాక్టీరియాలో ఏ విధంగా ఉన్నది? పెప్టైడ్స్ అండ్ మ్యూకోపెప్టైడ్స్, పెప్టిడోగ్లైకాన్స్, మ్యూకోపెప్టైడ్స్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. మ్యూకోపెప్టైడ్స్ కానీ పెప్టిడోగ్లైకాన్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఏదండి? సెల్ వాల్ అనేది ఆ విధంగా తయారు చేయబడి ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అండ్ యానిమల్ సెల్ ఈజ్ రెగ్యులర్ ఇట్ షేప్ అండ్ ఇట్స్ ది మెయిన్లీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సెల్ వాల్. అంటే జంతు కణాల్లో అయితే సెల్ వాల్ అనేది ఉండదు. ద సెల్ వాల్ సాధారణంగా చూసుకున్నట్లయితే వృక్ష కణాల్లో ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఫంగస్లో ఉంటుంది. కొన్ని ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. ద ప్లాంట్స్ ఆల్వేస్ జనరల్లీ అరేంజ్డ్ ఇన్ త్రీ లేయర్స్. ఇందులో 3 పొరలు అనేవి ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి? కార్బోహైడ్రేట్స్తో తయారు చేయబడి ఉంటాయి. పెక్టిన్తో తయారు చేయబడి ఉంటాయి. సెల్యులోజ్ని కలిగి ఉంటాయి. హెమిసెల్యులోజ్ని కలిగి ఉంటుంది. అదర్ స్మాల్ ఆర్గనల్స్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సాధారణ నెట్వర్క్ అలాంగ్ విత్ స్ట్రక్చరల్గా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. ఇందులో 3 పార్ట్స్ అండ్ 3 లేయర్స్ అన్నాం కదండి. వన్ ఈజ్ ద మిడిల్ లామెల్లా, సెకండ్ వన్ ఇస్ ద ప్రైమరీ సెల్ వాల్, థర్డ్ వన్ ఇస్ ద సెకండరీ సెల్ వాల్ అని చెప్పుకోవచ్చునండి. సెకండరీ సెల్ వాల్, మిడిల్ లామెల్లా అనమాట. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి.
సెల్ వాల్ స్ట్రక్చర్ అండి ఇది. కనిపిస్తుందండి? సెల్ వాల్ స్ట్రక్చర్. ఇది సాధారణంగా చూసుకుంటే ఇది ఒక లేయర్ అనేది ఉంది చూడండి, ఇది మిడిల్లో ఉంది. ఇలా ఉంది లేయర్. ఆ లేయర్ని ఏమంటారంటే సాధారణంగా ఏమంటారండి? మిడిల్ లామెల్లా అంటారు. మిడిల్ లామెల్లకి సరౌండింగ్లో ఉన్న ఇరువైపులో కూడా ఉంది చూడండి, ఇది సైడ్ ఉన్నటువంటి దాన్ని ప్రైమరీ లామెల్లా అంటారు. ఆ తర్వాత ఇలా డాట్స్ మాదిరిగా ఉన్న నాచెస్ మాదిరిగా ఉందా లేదా? ఈ నాచెస్ మాదిరిగా ఉన్నటువంటి ఈ పార్ట్ని ఏమంటారండి? సెకండరీ లామెల్ అని కూడా అంటారు. ప్రైమరీ లామెల్లా, మిడిల్ లామెల్ అనేది అన్ని రకాల కణాంగాల్లో, అన్ని రకాల వృక్ష కణాంగాల్లో ఉంటాయి. కానీ సెకండరీ లామెల్లా మాత్రము ఏ మొక్కలలో అయితే సెకండరీ గ్రోత్ అనేది జరిగిందో ఆ సెకండరీ గ్రోత్ జరిగినటువంటి కణాంగాల్లో మాత్రమే సెకండరీ లామెల్లా అనేది ఉంటుంది. సెకండరీ లామెల్లా ఏర్పడిందంటే అది మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్గా మనం చెప్పుకోవాలండి. ఓకేనండి. సెకండరీ లామెల్లా ఏర్పడలేదంటే అది మెచ్యూర్డ్గానే చెప్పుకోవాలండి. సెకండరీ గ్రోత్ జరగలేదని అర్థం అనమాట, అంతే. ఓకేనండి. ద మిడిల్ లామెల్లా, ప్రైమరీ లామెల్లా, సెకండరీ లామెల్లా అని కూడా అంటాం. మిడిల్ లామెల్లా చూడండి, ఇక్కడ మిడిల్ లామెల్లా ఏం చేస్తుందంటే మనం వాల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రెండు బ్రిక్స్ని కనెక్ట్ చేస్తూ సిమెంట్ లేయర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా రెండు ప్రక్క కణాలను కలపడంలో కూడా మిడిల్ లామెల్లా అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. చూడండి, ఒక వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రెండు బ్రిక్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండు బ్రిక్స్ మధ్యన ఏం వేస్తుంది? సిమెంట్ పొర వేస్తామా లేదా? ఈ సిమెంట్ పొర ఏ విధంగా అయితే రెండు బ్రిక్స్ మధ్య ఉంటుందో రెండు కణాల మధ్యన కూడా ప్రైమరీ లామెల్లో కూడా అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ద మిడిల్ లామెల్ ఈజ్ ఆల్సో ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్స్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద అదర్ నైబరింగ్ సెల్స్ అండ్ గ్లూస్ దెమ్ టుగెదర్ అనమాట. అంటే రెండు ప్రక్క కణాలను కలపడంలో ఒక సిమెంట్ పొర మాదిరిగా ఉపయోగపడుతుందనేసే చెప్పుకోవచ్చు. దిస్ లేయర్ ప్రైమరీ కన్సిస్ట్ ఆఫ్ పెక్టిన్స్ అండి. దేంతో తయారు చేయబడి ఉంటుంది? పెక్టిన్తో తయారు చేయబడి ఉంటుంది. అదర్ సబ్స్టెన్స్ లిగ్నిన్ అనేది ఉంటుంది, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, కెన్ ఆల్సో ఫౌండ్, అవి కూడా ఫౌండ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఉంది. ప్రైమరీ సెల్ వాల్ అంటే ఇట్ ఈస్ సిచ్యువేట్ క్లోజ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ది సెల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్డ్ సెల్ వాల్ అనమాట. ప్రైమరీ సెల్ వాల్ అనేది అన్నాం కదండి. ప్రైమరీ సెల్ వాల్ అంటే ఇది అంటే మిడిల్ లామెల్లాకి రెండు వైపులో ఉన్నటువంటి పొరను ఏమంటారంటే ప్రైమరీ లామెల్లా అంటారు. ఈ ప్రైమరీ లామెల్లా అనేది కణంలో మొదటిసారిగా ఏర్పడుతుందనేసి చెప్పుకోవచ్చునండి. కణంలో మొదటిసారిగా ఏర్పడుతుంది. ఓకేనండి. ఫస్ట్ ఫార్మ్డ్ సెల్ వాల్. ఇట్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అలౌవింగ్ వాల్ టు స్టార్చ్ ప్రపోజ్ గ్రోత్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి? పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైమరీ లామెల్స్ అనేవి దేన్ని కలిగి ఉంటాయి? పెక్టిక్ పాలీసాకరైడ్స్ని కలిగి ఉంటాయండి. పెక్టిన్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. స్ట్రక్చరల్ ప్రోటీన్స్, పెక్టిక్ పాలీసాకరైడ్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కంపేరిటివ్లీ పెర్మియబుల్ అండ్ థిన్నర్ దాన్ ద అదర్ లేయర్స్ అనమాట. మిగతా వాటికన్నా ఇవి సాధారణంగా ఎలాగ ఉంటాయండి? పెర్మియబుల్గా ఉంటాయన్నమాట. పెర్మియబుల్ అంటే పారగమ్య స్వభావాన్ని కలిగి ఉండి థిన్నర్ కంటే పలుసుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రైమరీ వాల్. అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. ప్రైమరీ ఫిట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి, రంధ్రాల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ సెల్ వాల్. ద సెకండరీ సెల్ వాల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద ప్రైమరీ సెల్ వాల్ వన్స్ ద సెల్ ఈజ్ కంప్లీట్లీ గ్రోన్ అనమాట. అంటే ఒకసారి కణము పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత, బాగా పెరుగుదల జరిగిన తర్వాత మాత్రమే ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. సమ్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే జైలియం టిష్యూస్ అంటే ఏంటండి? సెల్స్ ఆఫ్ జైలియం టిష్యూస్ అండి. అంటే దారు కణజాలాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోజ్. ఏముంటాయి? సెల్యులోజ్ ఉంటుంది, లిగ్నిన్ అనేది ఉంటుంది. ప్రొవైడ్ ఎడిషనల్ ఫంక్షన్స్ని కండక్ట్ చేస్తుందండి. ఎడిషనల్ ఫంక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుంది? క్యారెక్టరిస్టిక్
రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో కానీ ఉంటాయండి. రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్స్లో కానీ కణాలను ఉంచడంలో ఈ ప్రైమరీ సెల్ వాల్ లేదా సెకండరీ సెల్ వాల్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో థిక్కెస్ట్, చాలా మందంగా ఉంటుందండి ఇది. ఏదండి ఇది చాలా మందంగా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. మందంగా ఉండేది దేనికి నాన్ లివింగ్గా ఉంటుందండి. నిర్జీవకణంగా ఉంటుంది. నాన్ లివింగ్ లేయరు. అదేవిధంగా లిగ్నిఫైడ్ అండి. లిగ్నిఫైడ్ అంటే లిగ్నిన్‌తో నిర్మితమై ఉంటుంది. ద సెకండరీ సెల్ వాల్, ద సెకండరీ లేయర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెకండరీ లేయర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లిగ్నిన్ అండి. లిగ్నిన్‌తో తయారు చేయబడి ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. సాధారణంగా ద ప్రైమరీ వాల్ ఈజ్ 3 లేయర్డ్ ఫైబర్స్, ట్రాకిడ్స్, దే ఆర్ ఔటర్ లేయర్ అనమాట. ఓకేనండి. సాధారణంగా చూసుకున్నట్లయితే 3 లేయర్స్ని కలిగి ఉన్నటువంటివి ఫైబర్స్లో కానీ ట్రాకిడ్స్లో కానీ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లేయర్ని ఏమంటారు? S1 లేయర్ అంటారు. సెకండ్ లేయర్ని ఏమంటారు? S2 లేయర్ అంటారు. థర్డ్ లేయర్ని ఏమంటారు? S3 లేయర్ అనేసి అంటారు. 3 లేయర్స్ని కలిగి ఉంటాయి. ఎన్ని లేయర్స్ని కలిగి ఉంటాయండి? 3 లేయర్స్ని కలిగి ఉంటాయి. యాజ్ ద గ్రోత్ సాధారణంగా స్పిట్ పెయిర్స్, గత్తాలనేవి గత్తాలనేవి సమాన పరిమాణంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. సెకండరీ వాల్ పైన పరివేష్టి గర్తాలు కానీ అదేవిధంగా సరళ గర్తాలు కానీ ఉంటాయని చెప్పుకోవచ్చు. పరివేష్టి గర్తాలు అనేవి ఉంటాయి. ఓకే. సింపుల్ పిట్స్ చూడండి, సరళమైనటువంటి గర్తాలు అంటారు అనమాట. ఇవి ఎలాగ ఉంటాయి? జతలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అండి. ఎలా ఉంటాయండి? జతలుగా ఉంటాయి. అలాగని చెప్పి ఓవర్ ల్యాపింగ్ జరిగి ఉండవు అనమాట. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే. ఓకేనండి. ద ప్యారనికైమ అనేది ఉంటుంది. లిబ్రిఫార్మ్ ఫైబ్రిస్ అనేవి లిబ్రిఫార్మ్ ఫైబ్రిస్ ద థిక్ సెల్ వాల్స్ అండి. థిక్ సెల్ వాల్స్ ఒక మందమైనటువంటి త్వచాలు అనేవి వేటి యొక్క మందమైన త్వచాలు అనేవి? ప్యారన్ కైమా, కోలన్ కైమా, స్క్లేరన్ కైమా, ఇవన్నీ కూడా ఇన్ ద బార్డెడ్ పిట్స్ అనేవి ఉంటాయి. పరివేష్టిత గర్తాలు అన్నాం కదండి, అవి కూడా జతల మాదిరిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సెకండ్ దీనిపైన చూసుకున్నాడు. పిట్ చాంబర్స్ అనేవి ఉంటాయి. పిట్ చాంబర్స్ అంటే ఏంటి? పరివేష్టి గత్త గదులు అనమాట. గత్త గదులు అనేవి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంటే వివిధ పదార్థాలు రవాణా చేయడానికి, వాయువులు నిల్వ చేయడానికి, వాయువుల మార్పిడిలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయనేసి చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా చూసుకుంటే ఇదండి. స్ట్రక్చర్ చూసుకోండి. క్రాసింగ్ లింక్ గ్లైకాన్, పెక్టిన్ లేయర్ అండి, సెల్యులోజ్ మైక్రోఫైబ్రిస్ అనేవి ఉంటాయి. సెల్యులోజ్ సింథటేజ్ అనే ఎంజైమ్స్ లాంటివి నిర్మాణాలు ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్ అండి, ఇది ప్లాస్మా మెంబ్రేన్ లేయర్. ప్రోటీన్ లేయర్ అనేది ఉంటుంది, లిపిడ్స్ లేయర్ అనేది ఉంటుంది. ప్రైమరీ సెల్ వాల్, ఇదంతా కూడా ప్రైమరీ సెల్ వాల్, మిడిల్ లామెల్ అని కూడా అంటారండి. ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్. సాధారణంగా సెల్ మెంబ్రేన్ అనేది సాధారణంగా జనరల్గా చూసుకున్నట్లయితే లిపోప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది అని చెప్పుకోవచ్చునండి. దేంతోనండి? లిపోప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. అది నీ యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. ద ప్లాంట్ సెల్ వాల్ ప్రొవైడ్స్, కణానికి కావాల్సిన నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, అదేవిధంగా పరిమాణాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇంకేం చేస్తుంది? మెకానికల్ స్ట్రెస్ను, యాంత్రిక యాంత్రిక బలాల నుంచి అదేవిధంగా భౌతికపరమైనటువంటి షాక్స్ నుంచి కూడాను, కొన్ని స్ట్రోక్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుందనేసి చెప్పుకోవచ్చు. దేన్ని కంట్రోల్ చేస్తుందంటే సాధారణంగా ఇంటేక్ ఆఫ్ వాటర్ అనమాట. నీటి శ్వాసను కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ ఆఫ్ అనమాట, నీటి నష్టాన్ని భర్తీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల పదార్థాలని ఇవి బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకో. ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్ బిట్వీన్ ద అక్రాస్ ద సెల్ వాల్ అండ్ ఓకేనండి. ఇట్ యాక్ట్స్ యాజ్ ద బ్యారియర్ బిట్వీన్ ద ఇంటీరియర్ సెల్యులార్ కాంపోనెంట్స్ అండి. ఇంటీరియర్ సెల్యులర్ కాంపోనెంట్స్ కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్. ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ కానీ బాహ్య వాతావరణ పరిసరాలకి, అది లోపల కణద్రవ్య సంబంధించిన పదార్థాలకు మధ్యన ఒక బ్యారియర్ పీపాకారం నిర్మాణంలో ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అది సెల్ వాల్ స్ట్రక్చరు, ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ ఏముందంటే చెప్పుకోనట్టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. ఇంతవరకు కణం అంటే ఏం చదువుకున్నాము,
కణము లోపల కణాంగాల గురించి చెప్పుకున్నాం. ఆ కణాంగాలు ఏ రకమైన పనులు చేస్తున్నాయో చెప్పుకున్నాము. ఆ తర్వాత సెల్ వాల్ కణకవచం యొక్క నిర్మాణం గురించి చెప్పుకోవడం జరిగిందండి. కణకవచం యొక్క నిర్మాణం గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. సెల్ మెంబ్రేన్ కణత్వచము లేదా ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం గురించి చూద్దాం. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం గురించి చూద్దామండి. ఇది ఏ విధంగా ఉంటుంది చూడండి. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం అనేది ఒక పలుచన పొరగా ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే కణకవచానికి, దేనికండి కణకవచానికి కణద్రవ్యానికి మధ్యన ఉన్నటువంటి ఒక పలుచన పొరను ఏమంటారంటే సాధారణంగా ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ కూడా అంటారు. అదే అన్నది ఇట్ ఈస్ థిన్ సర్ఫేస్ పలుచగా ఉంటుంది. మెంబ్రేన్ ప్రెజెంట్ సరౌండింగ్ దేనండి సైటోప్లాస్మా ఎన్ టు ద సెల్ వాల్ కణకవచానికి ఉన్న సైటోప్లాస్మకు మధ్యన ఉంటుంది. అండ్ కంట్రోల్స్ ద ఏం చేస్తుందండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మాలిక్యూల్ అయాన్స్. ఇట్ ఈస్ సెలెక్టివ్లీ మెంబ్రేన్ అండ్ మెయింటైన్ ద ఆస్మోటిక్ అండ్ ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ ఆఫ్ ది సెల్స్ అనమాట. అంటే ద్రవ సంవరణ ప్రక్రియలో కానీ కణద్రవ్య ప్రక్రియలో కూడా విద్యుత్ సంబంధమైనటువంటి ప్రక్రియలో వివిధ రకాల మెకానిజమ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. అయితే సాధారణంగా ద ప్లాస్మా మెంబ్రేన్ అనేది లిపిడ్స్లో కానీ అదేవిధంగా ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుందని ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి, గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయి, స్టెరాల్స్ అనేవి ఉంటాయి. దీనిలో ఏముంటాయండి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి, లిపిడ్స్లో ప్లాస్మోలిపిడ్స్ అండి, గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయండి, స్టెరాల్స్ అనేవి ఉంటాయి. అది మరి ప్రోటీన్స్లో ఏముంటాయి సాధారణంగా చూసుకుంటే ప్రోటీన్లు కూడా 3 టైప్స్ అనేవి ఉంటాయండి. ఏంటవి సమ్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే జైలియం టిష్యూ సెల్స్లో చూసుకుంటే కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోజ్, లిగ్నిన్ అండ్ ప్రొవైడ్ ఎడిషనల్ రిచ్ సెల్ వాల్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. 3 లేయర్స్. ఓకేనండి. ఇది గ్రోత్ మెయిన్గా ఏం చేస్తుందంటే గ్రోత్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఎంజైమ్స్ లైక్ ఏటీపీ హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్, ఏటీపీఏస్ అండి, ఏటీపీఏస్ సెవెరల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ వేరియస్ కాల్డ్ క్యారియర్స్. వివిధ రకాల ప్రోటీన్స్ను కూడా బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకో. ట్రాన్స్పోర్టర్స్ అండి, వాహకాలుగా ఉపయోగపడతాయి, ప్రోటీన్ ఛానల్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా అయాన్ పంప్స్ అండి. అదేవిధంగా కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, పెర్మియేజ్ వంటి ఎంజైమ్స్. దీస్ ఆర్ కన్సర్న్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్. వివిధ రకాల అదర్స్ పదార్థాలు కానీ వివిధ రకాల మూలకాలు కానీ వివిధ రకాల అణువులను కానీ బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తనేసి చెప్పుకోవచ్చు. దేని ద్వారా అండి అక్రాస్ ద మెంబ్రేన్, ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా మెంబ్రేన్ గుండా వివిధ రకాల పదార్థాలు అనేవి బదిలీ జరుగుతాయనేసి చెప్పుకోవచ్చునండి. ఇది స్ట్రక్చరల్ ప్రోటీన్స్ విత్ నో ఎంజైమ్స్ అని ఉంటాయి, నో ఎంజైమేటిక్ అనమాట. ఇందులో ఏ రకమైనటువంటి స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అదేవిధంగా ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి చూడండి ఎంజైమ్స్ అనేవి ఉండవు. అనదర్ ఎసెన్షియల్ మెంబ్రెయిన్స్ కాంపోనెంట్స్ కాల్షియం కానీ అదేవిధంగా విచ్ ఫెసిలిటీ ఇన్వాల్వ్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వివిధ రకాల అదస్త పదార్థాలను కానీ ల్యాకింగ్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. వివిధ రకాల బయట పదార్థాలను కానీ ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రధానమైన పాత్ర వేస్తూ చెప్పుకోవచ్చు. అయితే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఇందులో ప్లాస్మా మెంబ్రేన్స్లో వివిధ రకాల సిద్ధాంతాలు కానీ వివిధ రకాల నమూనాలను కానీ ప్రతిపాదించడం అనేది జరిగిందండి. దేని బేస్ చేసుకుని ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని వాటిని ఆ రకంగా ఇది చేయడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోడల్స్ లేదా ఇవి థీరీస్ ఇంపార్టెంట్ అండి. స్ట్రక్చర్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్తో పాటు థీరీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోండి. ట్రైలామెల్లార్ మోడల్ అండి, ట్రైలామెల్లార్ త్రిత్వచయుత నమూనా. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారండి దీన్ని. డేనియల్ అండ్ డేవిసన్ ట్రైలామెల్లార్ నమూనా లేదా ట్రైలామెల్లార్ మోడల్. అకార్డింగ్ దిస్ మోడల్, దీని ప్రకారంగా చూసుకుంటే లిపిడ్స్ అనేవి ద్విపోచయుతంగా ఉంటాయండి. ఎలాగ ద్విపోచయుతంగా శాండ్విచ్డ్ మాదిరిగా ఉంటాయి. బిట్వీన్ 2 ప్రోటీన్ లేయర్స్, 2 ప్రోటీన్ పొరల మధ్యన లిపిడ్స్ అనేవి అమరు ఉంటాయి.
2 ప్రోటీన్ పొరల మధ్యన లిపిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ శాండ్విచ్ మోడల్ అని కూడా అంటారు. ఎందుకంటే 2 ప్రోటీన్స్ లేయర్స్ మధ్యన లిపిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి, అందువలన ఇది చూడడానికి శాండ్విచ్ మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి శాండ్విచ్ మోడల్ అని కూడా అంటారు. లిపిడ్ బైలేయర్ ఈజ్ లైట్ కంట్రోల్ కలర్డ్ అండ్ 35 అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందిరా నాన్న. ఓకేనండి. బైలిపిడ్ ఇది లిపిడ్ లేవు. ఇది హెడ్ అండి. హెడ్. ఇది టెయిల్ పార్ట్ అండి. ఇది కూడా టెయిల్ పార్ట్ అండి. ఇది హెడ్ అండి. హెడ్ పార్ట్ అండి. ఓకేనండి. 2 లిపిడ్ లేయర్స్. బైలిపిడ్ లేయర్స్ అన్నాం. ఇది లిపిడ్ లేయర్ అండి. ఇది ఒక లిపిడ్ లేయర్ అని చెప్పుకో. ఈ లిపిడ్ లేయర్‌ని కవర్ చేస్తే ఇలా ఉంటదండి. ప్రోటీన్ లేయర్ అండి. లిపిడ్ లేయర్స్‌ని కవర్ చేస్తూ ఏ లేయర్స్ ఉంటాయంటే ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. అందుచేత దీన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకుంటే ప్రోటీన్స్ లేయర్ ఆర్ డార్క్ అండి. అండ్ చూడండి సాధారణంగా 70 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయండి. 70 యాంగ్స్ట్రామ్స్. ఇది 20 ఒక లేయర్ అనేది 20 ఉంటదండి. ఒక లేయర్ అనేది 20 ఉంటదండి. 20 యాంగ్స్ట్రామ్స్. మరొక లేయర్ ఎంత ఉండదండి 20 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. మరొక లేయర్ ఎంత ఉంది 35 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయండి. 20 యాంగ్స్ట్రామ్స్, 20 యాంగ్స్ట్రామ్స్, 35 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఇది యాంగ్స్ట్రామ్స్ అనమాట చూడండి. ప్రోటీన్ లేయర్స్ ఆర్ డార్క్ కలర్డ్ అండ్ ఆర్ 20 యాంగ్స్ట్రామ్స్ థిక్. రాబర్ట్సన్ ఇంట్రడ్యూస్డ్ ద యూనిట్ మెంబ్రేన్. ఎవరండి? డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్తలు ట్రైలామిల్లర్ లేదా శాండ్విచ్ నమూనాను ప్రపోజ్ చేసినట్లయితే రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త యూనిట్ మెంబ్రేన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆల్ ద మెంబ్రెన్స్ ఆఫ్ ది సెల్స్ ట్రైలామిల్లర్ కణాల యొక్క కణ త్వచాలు అనేవి 3 త్వచాలచే ఆవరింపబడి ఉంటాయి. స్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే రిజెంబుల్స్ ద ప్లాస్మా మెంబ్రేన్ అనమాట. 3 త్వచాలచే ఆవరింపబడినటువంటి కణ త్వచం లేదా ప్లాస్మా త్వచం అనేది ఉంటుందనేసి తెలియచేశారు. ఉంటుందని చెప్పి ఇది సాధారణంగా ఇందాక నేను డయాగ్రామ్ వేశాను కదా, ఇది ఒక లేయర్ అండి, ఇది ఒక లేయర్ అండి, హెడ్ పార్ట్లు అనేవి ఉండండి, టెయిల్ పార్ట్స్ అనేవి ఉండండి. ఇవి చూడండి గ్లోబులర్ ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఎలా ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయి, ఎలా ప్రోటీన్ లేయర్స్ అండి, ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. హైడ్రోఫోబిక్ జోన్, హైడ్రోఫిలిక్ జోన్ అనమాట. అవి ఏంటంటే అంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ ఈ రకమైనటువంటి నిర్మాణాలను కలిగి అంటే జల ఆకర్షక స్వభావాన్ని, జల విరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఇవి సాధారణంగా చూసుకుంటే ఇవి జల ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఇవి ఏంటండి జల వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు కూడా టెయిల్ పార్ట్స్ అనేవి జల వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫిలిక్ సాధారణంగా చూసుకుంటే హైడ్రోఫిలిక్ అన్నమాట. ఇవి సాధారణంగా జల వికర్షక స్వభావం, జల ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. జల ఆకర్షక స్వభావం అనేది అంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అంటారండి. హైడ్రోఫిలిక్, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అంటే ఏంటంటే నీటి ఆకర్షక స్వభావం అండి. హైడ్రోఫోబిక్ అంటే నీటి వికర్షక స్వభావం. టెయిల్ పార్ట్స్ అనేవి వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. హెడ్ పార్ట్స్ అనేవి ఏంటండి సాధారణంగా హెడ్ పార్ట్స్ అనేది ఏంటండి ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయనేసి చెప్పుకోవచ్చునండి. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పు ట్రైలామిల్లర్ నమూనా చెప్పుకున్నాము, యూనిట్ మెంబ్రేన్ నమూనా చెప్పుకున్నాము. డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్త ట్రైలామిల్లర్ మోడల్ చెప్తే ఆ తర్వాత రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త యూనిట్ మెంబ్రేన్ మోడల్ చెప్పారండి. ఆయన తర్వాత ఏం ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సింగర్ అండ్ నికల్సన్ అండి శాస్త్రవేత్తలు వీళ్ళు. ఎదుగుండి ఇక్కడ ఇచ్చారు. సింగర్ అండ్ నికల్సన్ అనే శాస్త్రవేత్తలు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ లేదా ఈ మోడల్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్నీ కూడా సేమ్ అండి. లిపిడ్ బైలేయర్ అనమాట. సాధారణంగా ఒక ప్లాస్మా త్వచాలు అనేవి 2 లిపిడ్లు పొరల మధ్యన ఒక ప్రోటీన్ లేయర్ అనేది ఉంటుందనేసి తెలియజేశారండి. ఓకేనండి. అందువల్ల దీన్ని మొజాయిక్ ఫ్యూజన్ అని కూడా అంటారండి. ప్రోటీన్స్ ఎంబెడెడ్ ఇన్ ద లిపిడ్ బైలేయర్ అండి. ప్రోటీన్స్ అనేవి వేటిని ఎంబెడెడ్ కవర్ చేసి ఉన్నాయన్నమాట
కవర్ చేసి లిపిడ్ లేయర్స్ని కలిసి ఉన్నాయి. అందుచేతన ఇంట్రాన్సిక్ ఇంట్రాన్సిక్ అండ్ ప్రోటీన్స్ అని కూడా అంటారండి. సాధారణంగా చూసుకున్నట్లయితే ఇంట్రాన్సిక్ అండ్ ఎక్ట్రాన్సిక్, పెరిఫెరల్ అండ్ ఇంటిగ్రల్. పెరిఫెరల్ అంటే పార్శ్వ భాగాలు లేదా ప్రక్క భాగాలండి. ఇంటిగ్రల్ అంటే లోపల భాగాలండి. ఇంటిగ్రల్ వర్డ్స్లో ఇది కవర్ చేస్తూ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూడమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంప్లిమెంటెడ్, మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అండి. ఓకేనండి. కణ త్వచం అనేది దేనితో తయారు చేయబడి ఉంటుందంటే ఫాస్ఫోలిపిడ్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఓకేనండి. ఫాస్ఫోలిపిడ్స్. దాని థియరీ ఏది? ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అండి. ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అనమాట. ప్లాస్మా త్వచం అనేది ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ. ఈ థియరీని ఎక్కువ మంది ఆమోదించడం అనేది జరిగింది. ఎక్కువ మంది దీని మీద ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అందుచేతన ఈ థియరీని అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఇది సాధారణంగా చూడండి. గ్లైకోప్రోటీన్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఒక మహాసముద్రములోని మంచు దిబ్బలు ఏ విధంగా అయితే తేలియాడుతుంటాయో ఆ విధంగా ఈ లిపిడ్స్ లేయర్లోని ప్రోటీన్లు అనేవి తేలియాడుతూ ఉంటాయి. అర్థమైంది లేదా? ఒక మహాసముద్రంలోని మంచు దిబ్బలు ఏ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటాయో ఆ విధంగానే లిపిడ్స్లోని ప్రోటీన్లు అనేవి విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా ఇది లిపిడ్ లేయర్ అండి. ఇవన్నీ లిపిడ్ లేయర్ అండి. ఈ లిపిడ్ లేయర్ మధ్యన ఏమున్నాయండి? ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. లిపిడ్ లేయర్ మధ్యన ప్రోటీన్ లేయర్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ప్రోటీన్స్ అనేవి ఇలా ఉన్నాయి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. అర్థమైందే లేదా? దీన్ని ఎక్కువగా ఆమోదించారండి. థియరీలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ట్రైలామెల్లార్ నమూనా కానీ, యూనిట్ మెంబ్రేన్ నమూనా కానీ, రాబర్ట్సన్ నమూనా కానీ, ఈ నమూనాలు అన్నింటిలో కన్నా బెస్ట్ అండ్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే ఫ్లూయిడ్ అండ్ మొజాయిక్ థియరీ. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరండి? సింగర్ అండ్ నికల్సన్ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. కొలెస్ట్రాల్ బైలేయర్ ఛానల్స్ ప్రోటీన్స్. ఇట్ ఈజ్ సెలెక్టివ్లీ పెర్మేబుల్ అండ్ కంట్రోల్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఏం చేస్తుందంటే ఈ సాధారణంగా కొవ్వు లేదా ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పారగమ్య సూచంగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల పదార్థాలని లోపల నుంచి వెలుపల నుంచి లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ ఆస్మటిక్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనమాట. ఇది ద్రవాభిసరణ సంబంధమైనటువంటి కొన్ని అదస్థ పదార్థాలని సమతుల్యం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. వన్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మెంబ్రేన్ ఈజ్ ప్రొవైడ్స్ సర్ఫేస్ ఫర్ లొకేషన్ ఆఫ్ మెంబ్రెన్స్ బౌండ్ ఎంజైమ్స్. ఈ సాధారణంగా వివిధ రకాల మెంబ్రెన్ బాండ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటుందండి. మెంబ్రెన్ బాండ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటుందన్నమాట. మోర్ దెన్ 30 ఎంజైమ్స్ ఆర్ డిటెక్టెడ్ అండ్ ఐసోలేటెడ్. అలా అందులో ఏం చేస్తాం, 30 రకాల ఎంజైమ్ని గుర్తించడం అనేది జరిగింది. గుర్తించి దాన్ని వేరు చేయడం అనేది జరిగింది. ఆల్ ఆఫ్ ది మెంబ్రెన్స్ అసోసియేటెడ్ ఎంజైమ్స్ ఎన్ఏ అనమాట. దానిలో ఏముంటుంది, వివిధ రకాల పదార్థాలని ఎన్ఏ ప్లస్ సోడియం పొటాషియం కానీ అదేవిధంగా ఏటీపీ ఎంజైమ్స్ను కూడాను ఇది మోస్ట్ ఇంపార్ట్ బికాజ్ అనమాట. ఇది బదిలీ చేయడంలో ఉపయోగపడుతుంది. అయాన్ల శోషణ, అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ అండి, ఎసిమిలేషన్ ఆఫ్ ది అయాన్స్ అండి, సింథసిస్ ఆఫ్ అయాన్స్లో కూడా ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్లో కూడా ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఏదండి ఇది. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ రిసెప్టర్ ప్రోటీన్స్ అండి, రిసీవ్ కెమికల్ మెసేజ్ ఫ్రమ్ అదర్ సెల్స్ అండ్ హెల్ప్స్ రికగ్నైజేషన్. గుర్తించడానికి తోడ్పడుతుందండి. రిసెప్టర్ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుందండి? రిసెప్టర్ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. ద permeability of the membranes depends on the nature of surrounding particles and the changing condition inside and outside అన్నమాట. బాహ్య వాతావరణ పరిసరాలను బట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పదార్థాలను బట్టి దీని యొక్క
పెర్మియబిలిటీ అనమాట. పెర్మియబిలిటీ అంటే ఏంటంటే అది పెర్మియబిలిటీ అంటే కణద్రవ్య ప్లాస్మాతో సంకోచ వ్యాకోచ దీనిలో కూడా ఇది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే పెర్మియబిలిటీ అనమాట. సెమీ పెర్మియబుల్ అర్ధపారగమ్య త్వచం. అంటే అర్ధపారగమ్య త్వచం అంటే ఏంటంటే కొన్ని రకాల అదస్థ పదార్థాలకు మాత్రమే తన గుండా పంపించే మార్గాన్ని కలిగి ఉంటుంది. పంపించే లక్షణాన్ని కలిగి ఉంటుందండి. కొన్ని రకాల అదస్థ పదార్థాలు మాత్రం. సమ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ పాస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ లేయర్ అండి. పాస్ ది టైప్ ఆఫ్ లేయర్. కొన్ని రకాల అదస్థ పదార్థాలు మాత్రమే దీని గుండా పంపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకుంటే ఇది చెప్పుకోవచ్చునండి. అదే సబ్స్టెన్సీ entrance of the rate of entrance of the substance through a membranes also depends on the nature of the substance. ఓకేనండి. ఇట్స్ మాలిక్యులర్ సైజ్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అండ్ యాక్టివిటీ ట్రాన్స్పోర్ట్ అనమాట. దాని యొక్క ద్రవాభిసరణ గాఢతలో కానీ, అదేవిధంగా దాని యొక్క ద్రవీభవన గాఢతలో కానీ, దాని యొక్క యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా ట్రాన్స్పోర్ట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. పెర్మియబుల్ టు వాటర్ అండి. ఓకేనండి. గ్యాసెస్ అండి, నీరు కానీ, అదేవిధంగా గ్యాస్ కానీ సచ్ యాజ్ సిఓ, కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్, ఫ్యాట్ సాల్వెంట్స్, కాంపౌండ్ సచ్ హ్యాజ్ ఆల్కహాల్స్ కానీ, క్లోరోఫార్మ్, వీటన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ కానీ, డైసాక్రైడ్స్ కానీ, మోనోసాక్రైడ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. ఓకేనండి. గ్లిజరాల్స్, అమైనో యాసిడ్స్ స్ట్రాంగ్లీ ఎలక్ట్రోలైటిక్ లైక్ సాల్ట్స్ కానీ, బేసిస్ ప్రోటీన్స్ కానీ వీటన్నిటిని పాస్ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది అనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ వన్, ఈ రెండు థీరీస్ అయిపోయి ఈ రెండిట్లో ఒకటి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్ అండి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ద థియరీస్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. ఈ రెండు క్వశ్చన్లు చదివితే ఒక ఎస్సే క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది. అదేవిధంగా ఒక 5 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కానీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పక్కాగా మోస్ట్ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్గా వస్తుందండి. అందులో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గివ్ అన్ అకౌంట్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మైటోకాండ్రియల్ డిఎన్ఏ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ చూడండి అనమాట. ఎంటీడిఎన్ఏ అంటారండి. ఎంటీడిఎన్ఏ అంటే మైటోకాండ్రియల్. ఏ డిఎన్ఏ సాధారణంగా డిఎన్ఏలో కానీ మైటోకాండ్రియాలో కానీ, క్లోరోప్లాస్ట్ లేదా ప్లాస్టిస్లో కానీ డిఎన్ఏ అనేది ఉంటుందండి. అందువలన మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ ఎంటీడిఎన్ఏ అంటారు. క్లోరోప్లాస్ట్లో ఉన్న డిఎన్ఏని సిపిడిఎన్ఏ అంటారండి. క్లోరోప్లాస్ట్లో డిఎన్ఏ ఉంటే సిపిడిఎన్ఏ అంటారు. మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉన్నట్లయితే ఎంటీడిఎన్ఏ అంటారు. అందువలన డిఎన్ఏ అనేది ఉండడం వలన వీటిని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కణాంగాలు అంటారండి. సెల్ఫ్ రిప్లికేటెడ్ అనమాట. సెల్ఫ్ రిప్లికేటెడ్ మాలిక్యూల్స్ లేదా సెల్ ఆర్గనల్స్ అని కూడా అంటారండి. ఇది ఎలాగుంటుంది? ఎంటీడిఎన్ఏ స్మాల్ సైజులో ఉంటుంది, సర్క్యులర్గా ఉంటుంది, డబుల్ స్టాండ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, ద్విపోచయుతంగా ఉంటాయి. లొకేటెడ్ విత్ ఇన్ ద మైటోకాండ్రియా అనమాట. దేంట్లో లొకేటెడ్ అయి ఉంటాయి? మైటోకాండ్రియా పైన ఉంటాయి. అందువల్ల ద పవర్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారండి? పవర్ ఆఫ్ ది సెల్ అంటారు. ఇట్స్ ఎటర్నల్లీ ఇన్హెరిటెడ్ అండ్ సర్క్యులర్ ఫర్ మైటోకాండ్రియల్ ఫంక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే అనువంశిక సంబంధమైనటువంటి ఒక క్రూషియల్ అనమాట. క్రూషియల్ ఫర్ మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ అనమాట. అంటే ఒక మైటోకాండ్రియా యొక్క నిర్వహణలో విధుల్లో కూడా ఇది ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనమాట. దేనిలోనండి? శక్తిని ఉత్పత్తి చేయడంలో కూడా ఇది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ద మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎన్కోడ్స్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఎసెన్షియల్ ఫర్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ప్రక్రియకు అవసరమైనటువంటి ఆర్ఎన్ఏని కానీ, ప్రోటీన్స్ని కానీ, ప్రత్యేక రకమైనటువంటి ప్రోటీన్స్ని కానీ ఇది ఎన్కోడ్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. ద ప్రాసెస్ ద జనరేట్స్ ద ఏటీపీ.
ఏటీపీస్ని కూడా ఏం చేస్తుందండి ఉత్పత్తి చేయడంలో ప్రధానమైన పాత్ర వస్తుంది. అందుచేత దీన్ని ఏమంటారంటే సెల్ ఎనర్జీ కరెన్సీని కూడా అంటారండి. ఏటీపీని జనరేట్ చేస్తుంది కాబట్టి అందువల్ల దీన్ని ఏమంటారండి సెల్ ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటారండి. కీ ఫ్యూచర్స్ దీని యొక్క ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే లొకేషన్. ద మైటోకాండ్రియా విచ్ ఆర్ ఆర్గనల్స్ విత్ ఇన్ ద సైటోప్లాస్మా. ఎక్కడ ఉంటాయండి సాధారణంగా అవి సైటోప్లాస్మాలో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎక్కడ ఉంటాయండి సైటోప్లాస్మాలో ఉంటాయి. దాని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటాయి, సర్క్యులర్గా ఉంటుంది, డబుల్ స్టాండ్గా ఉంటుంది. ఓకేనండి. అది ఇన్హెరిటెన్స్లో ఉపయోగపడుతుంది. ఇన్హెరిటెన్స్లు అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్లు ఏంటి అంటే అనువంశిక లక్షణాలను బదిలీ చేయడంలో పాత్ర వేస్తుంది. ఎక్కడ మదర్ టు హాఫ్ స్ప్రింగ్స్ అండి. మదర్ టు హాఫ్ స్ప్రింగ్స్ అనువంశిక లక్షణాలను బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, ఎసెన్షియల్ ఫర్ మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ పర్టికులర్లీ ఎనర్జీ ప్రొడక్షన్ అండి. మెయిన్ ఏంటంటే దీని యొక్క ఎంటీడీఎన్ఏకి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ అండి. దేని ద్వారా అండి, ఆక్సిడేటివ్ ఫాస్ఫిల్ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ ప్రక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీన్స్ కంటైన్స్ 37 జీన్స్ అనేవి ఉంటాయి. దేనిలోనండి ఎంటీడిఎన్ఏలో, మైటోకాండ్రియల్ డిఎన్ఏలో 37 జీన్స్ అనేవి ఉంటాయండి. ఇన్క్లూడింగ్ దీస్ ఎన్కోడింగ్ ప్రోటీన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 37 డిఎన్ఏతో పాటుగా జీన్స్తో పాటుగా ఏముంటాయండి, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా టీఆర్ఎన్ఏ అనేది ఉంటుంది, ఆర్ఆర్ఎన్ఏ అనేది ఉంటుందండి. అర్థమైందే లేదండి. జీన్స్ ఎన్ని జీన్స్ ఉంటాయండి, 37 జీన్స్ ఉంటాయి. ఇంకేముంటాయి, టీఆర్ఎన్ఏ ఉంటుంది, ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేండి. ఆర్ఆర్ఎన్ఏ అంటే ఏంటి, రైబోజోమ్ల ఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటారు, బదిలీ ఆర్ఎన్ఏ. ఓకేనండి. దీని సైజ్ ఎలాగ ఉంటుంది చూడండి, 16,500 బేస్ పేర్స్ అనేవి ఉంటాయి, నత్రజనిక్ సారాలు అనేవి ఉంటాయి, నైట్రోజన్ బేస్ పేర్స్ ఓమన్స్ అండి. మానవులలో ఎంటీడిఎన్ఏ అనేది ఎంటీడిఎన్ఏ అంటే ఏంటని చెప్పాను నేను, మైటోకాండ్రియల్ డిఎన్ఏలో ఎన్ని నైట్రోజన్ బేస్ పేర్స్ ఉంటాయి, నైట్రోజన్ బేస్ పేర్స్ అండి. నైట్రోజన్ బేస్ పేర్స్ అంటే ఏంటి, నత్రజని క్షారాలు ఎన్ని ఉంటాయి, 16,500 అండి. 16,500 వరకు నైట్రోజన్ బేస్ పేర్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. మ్యూటేషన్ రేట్ అనేది ఎలా ఉంటుంది, మ్యూటేషన్ అంటే ఏంటండి, మ్యూటేషన్ అంటే నెక్స్ట్ క్లాస్లో కూడా వస్తుంది. మ్యూటేషన్ అంటే ఇక్కడ మ్యూటేషన్ అంటే ఏంటండి, ఉత్పరివర్తనము. మ్యూటేట్స్ మోర్ ఆర్ ర్యాపిడ్లీ దెన్ న్యూక్లియర్ డిఎన్ఏ అనమాట. ఎక్కువగా ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియర్ డిఎన్ఏ అనేది ఏం చేస్తుంది, మ్యూటేషన్ ఉత్పరివర్తనం చెందడం అనేది జరుగుతుందండి. ఏం చెందుతుందండి, ఉత్పరివర్తనం చెందడం అనేది జరుగుతుంది. హ్యాప్లోగ్రాఫ్స్ అండి కెన్ బి యూజ్డ్ టు ట్రాక్ మెటీరియల్స్ లైనేజ్ అండ్ యాన్సిస్టర్ త్రూ స్పెసిఫిక్ ఎంటీడిఎన్ఏ వేరియేషన్స్ అనమాట. ఈ ఎంటీడిఎన్ఏ అనేది వివిధ రకాల వేరియేషన్స్ అండి, వైవిధ్యాల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. అలా వైవిధ్యాల్లో ప్రధానమైన పాత్ర వహించడాన్ని ఏమంటారంటే సాధారణంగా యాప్లో గ్రూప్స్ అంటారండి. యాప్లో గ్రూప్స్ ఏ విధంగా, మెటర్నల్ లింకేజ్ అండ్ యాన్సిస్టర్ అనమాట. ఓకేనండి. దీని ద్వారా ఈ విధంగా వేరియేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి యాప్లో గ్రూప్స్ అంటారండి. నెక్స్ట్ డిసీజ్, దీనివల్ల కలిగినటువంటి వ్యాధులు ఏంటంటే అమ్మేనియా అనేది దేని లీడ్ చేస్తుంది, వేరియస్ మైటోకాండ్రియల్ డిసీజెస్ వస్తాయండి. ఏంటి ఎఫెక్ట్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ మల్టిప్లై ఆర్గాన్ సిస్టమ్స్ అండి. మల్టిప్లై అనమాట విభిన్నమైనటువంటి వ్యవస్థలను ఏర్పరుస్తుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఈజ్ క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సెల్ అనమాట. క్రూషియల్ అనమాట, ఒక రకమైనటువంటి విపత్కర అనమాట, విటల్ రోల్, వివిధ రకమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. ఏదండి ఎంటీడిఎన్ఏ అనేది విధంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా మైటోకాండ్రియల్ డిఎన్ఏ స్ట్రక్చర్, ఎంటీడిఎన్ఏ స్ట్రక్చర్. ఎంటీ అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటే ఏంటి,
డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్స్ అండి. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఇక్కడ డీ లూప్ అనేది ఉంటుంది, దీన్ని డీ లూప్ అంటారండి. ఇందులో సబ్ ఉంటాయి, సైటోక్రోమ్ బి అనేది ఉంటుంది, అదేవిధంగా కోలెక్స్ వన్, కోఆక్స్ వన్, ఏటీపీఏస్ వంటివి ఉంటాయి. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటితో మేడప్ అయి ఉంటాయి ఏదండి, ఓమనో మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఓమోనైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎన్ని బేస్ పేర్స్ అనేవి ఉంటాయండి, 16,500 ఉంటాయండి. 16,500 వరకు నైట్రోజన్ బేస్ పేర్స్తో కూడినటువంటి ఎంటీడీఎన్ఏ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఎంటీడీఎన్ఏ వివిధ రకాల ఫంక్షన్స్ కండక్ట్ చేస్తుంది, యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంది, వివిధ రకాల ఇంకేం చేస్తుందంటే డిసీజ్ కూడా కలుగు చేస్తుంది అనేసి చెప్పుకోవచ్చునండి. ఇది నెక్స్ట్ ఎంటీడీఎన్ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందండి, ఎక్స్ప్లెయిన్ పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్స్ అండి. పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్, అందులో పాలిమార్ఫిక్ అంటే బహురూప బహురూప కణాంగాలు బహురూప కణాంగాలు బహురూప బహురూప కణాంగాలు బహురూప కణాంగాలు అంటే చూడండి, పాలిమార్ఫిక్ సెల్ ఆర్గనల్స్. ప్లాస్టిడ్స్ ఆర్ వెరసెట్స్ ఆర్గనల్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఆల్గల్ సెల్స్ అండి. ఆర్గనల్స్ అనమాట, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయండి, ప్లాంట్స్లో ఉంటాయి, ఆల్గల్ అంటే శైవలాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎగ్జిబిటింగ్ పాలిమార్ఫిజం ఆఫ్ ది ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనమాట. ఓకేనండి, మొక్కలలో కానీ అదేవిధంగా వివిధ వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఏం చేస్తుంది, వివిధ రూపాలలో ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ స్టేజ్ అంటే అభివృద్ధి చెందినటువంటి దశలో ప్లాస్టిక్స్ ప్లే వేరియస్ రోల్స్ అండి, వివిధ రకాల పాత్ర వహిస్తాయి. ఇంక్లూడింగ్ ఫోటోసిన్సిస్ కిరణజన్య సంస్కృతిలో కానీ, అదేవిధంగా పోషక పదార్థాలు నిల్వ చేయడంలో కానీ, అదేవిధంగా పిండి పదార్థాలు, అదేవిధంగా ఇంకేంటి పోషక పదార్థాలు నిల్వ చేయడంలోనూ, అదే వర్ణద్రవ్యాలను సంశ్లేషణ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అండి. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటండి, క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి. క్లోరోఫిల్స్ రెస్పాన్సిబుల్ ఫోటోసిన్సిస్ దేనికి ఉపయోగపడతాయండి, కిరణజన్య సంస్కృతి తోడ్పడతాయి. కన్వర్టింగ్ లైట్ ఎనర్జీ అనమాట, లైట్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చునండి. ఇంటూ కెమికల్ ఎనర్జీ అంటే క్లోరోఫిల్స్ అనేవి లైట్ ఎనర్జీని కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడంలో ప్రధానమైన పాత్ర వహిస్తాయి అనమాట. ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, ఏ విధంగానే గ్లూకోజ్ సంశ్లేషణ చేస్తుంది. క్రోమోప్లాస్ట్లు అనేవి ఉంటాయి, ఆల్రెడీ ఇందా చెప్పారు, గ్లూకోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు, జెర్నోప్లాస్ట్, అదేవిధంగా ఎమైలోప్లాస్ట్లు, ఇలియోప్లాస్ట్లు. ఎమైలోప్లాస్ట్లు అంటే స్టార్చ్ స్టోర్ చేస్తాయి, ఇలియోప్లాస్ట్లు అంటే స్టార్చ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ స్టోర్ చేస్తాయి. అదేవిధంగా ప్రోటీన్ ఈ ప్లాస్ట్ చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ స్టోర్ చేస్తాయి అన్నమాట. ఏవైతే ప్రోటీన్స్ స్టోర్ చేస్తే ప్రోటీనోప్లాస్ట్ అంటారు, ఏవైతే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ స్టోర్ చేస్తే ఇలియోప్లాస్ట్ అంటారు, ఏవైతే స్టార్చ్ చేస్తుందో ఎమైలోప్లాస్ట్లు అంటారు అనమాట. ఓకేనండి, అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అదర్ టైప్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎపికోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. ఎపికోప్లాస్ట్లు అంటే ఏంటి, ఎపికోప్లాస్ట్లు అంటే ఇవి కిరణజన్య సమీకరణలో పాల్గొవు, ఇవి కిరణజన్య సమీకరణలో పాల్గొవు. అవి ఏంటంటే ప్లాస్టిడ్ ఇంటర్ కన్వర్షన్, ప్లాస్టిడ్ కన్నా ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ అనదర్ అనమాట. ఏం చేస్తుంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకోప్లాస్ట్లు కెన్ డెవలప్ ఇంటూ ఎమైలోప్లాస్ట్లు. మనకి ప్లాస్టిడ్స్ 3 టైప్స్ ఉంటాయి, ల్యూకోప్లాస్ట్లు, అమైలోప్లాస్ట్లు, అదేవిధంగా చూసుకుని క్రోమోప్లాస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక రూపం నుంచి ఇంకో రూపం, ల్యూకోప్లాస్ట్ అంటే కలర్లెస్ ప్లాస్టిడ్స్ అనేవి అవి ఏ విధంగా మారిపోతాయి, ఎమైలోప్లాస్ట్గా మారిపోతాయండి, లేదా క్రోమోప్లాస్ట్గా మారిపోతాయండి. డిపెండింగ్ ఆన్ ది ప్లాంట్స్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ అనమాట. అంటే వాతావరణ సంబంధమైనటువంటి పరిసరాలను ఆధారంగా చేసుకుని వాటి యొక్క రూపం మార్చినట్లయితే దాన్ని ప్లాస్టిడ్ ఇంటర్ కన్వర్షన్ కూడా అంటారు. అంతర్గతంగా మార్పులు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ పాలిమార్ఫిజం అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ప్లాస్టిడ్స్ టు differentiate into different types of allows plants to adapt to varying conditions, స్టోరేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్లో కానీ, అది పెర్ఫార్మ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ని కానీ డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ అనేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకుంటే. నెక్స్ట్
డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండ్ డిఫరెంట్ టిష్యూస్ అనమాట. అంటే వివిధ రకాల కణజాలాలలోని అభివృద్ధి చెందినటువంటి దశల్లో కూడా ఇవి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయనేసి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్ కన్వర్షన్. ఇందాకేం చెప్పాం? ఇంట్రా కన్వర్షన్ అని చెప్పామనమాట. ఇంటర్ కన్వర్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి చూడండి. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండి. ల్యూకోప్లాస్ట్, అమైలోప్లాస్ట్ అండి. ఇలియోప్లాస్ట్ అండి. క్లోరోప్లాస్ట్ నుంచి క్రోమోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి? ఆకుపచ్చ హరిత రేణువులు అండి క్లోరోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అంటే ఏమిటి? వర్ణయుతమైనటువంటి రేణువులు అంటారు. క్లోరోప్లాస్ట్లు అంటే ఓన్లీ ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటాయండి. క్రోమోప్లాస్ట్లు అంటే ఏమిటి? వివిధ రంగుల్లో ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కలోని ఆకుపచ్చని భాగాలనేవి క్లోరోప్లాస్ట్లు అండి. మొక్క యొక్క ఆకుపచ్చని భాగాలు క్లోరోప్లాస్ట్లు. మొక్కలోని ఆకుపచ్చని లీవ్స్ కానీ, ఎర్లీ బడ్స్ కానీ, స్టమ్స్ కానీ, షూట్ ఎపెక్స్ కానీ, రూట్ ఎపెక్స్ కానీ, వీటన్నిటిలో కానీ టిప్ ఆఫ్ ది షూట్ కానీ, టిప్ ఆఫ్ ది రూట్ కానీ గ్రీన్ కలర్లో ఉండవచ్చు. కానీ కొన్ని క్రోమోప్లాస్ట్ ఉంటాయి. క్రోమోప్లాస్ట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా వివిధ రకాల పుష్పాలు ఉన్నాయి, వివిధ రకాల ఫలాలు ఉన్నాయి, వివిధ రంగుల్లో ఉంటాయి, అన్నీ ఒకే రంగులో ఉంటాయి, వివిధ రంగుల్లో ఉంటాయి. వివిధ రంగుల్లో ఉన్నాయి దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్ట్. కొన్ని పుష్పాలు అనేవి ఆకుపచ్చ రంగు, కొన్ని పుష్పాలు అనేవి ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని పుష్పాలు అనేవి నారింజ రంగులో ఉంటాయి, కొన్ని పుష్పాలు అనేవి వైట్ రంగులో ఉంటాయి, కొన్ని పుష్పాలు అనేవి బ్రౌన్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, వివిధ రకాల్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్ట్ అనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్ అండి, అమైలోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ అంటే అంటే రంగు రహితమైనవి అమైలోప్లాస్ట్గా మారుతాయి. అంటే వర్ణరహితమైనటువంటి ప్లాస్టిక్స్ అనేవి స్టార్చ్‌ని నిల్వ చేసే పదార్థాలుగా లేదా ప్లాస్టిక్స్‌గా మారితే దాన్ని అమైలోప్లాస్ట్ అని కూడా అంటారండి. ఇలియోప్లాస్ట్‌లు అనేవి ఉన్నాయి. ఇలియోప్లాస్ట్ అంటే ఏంటి? సమ్ ఫ్రూట్స్‌లో గాని ఇలియోప్లాస్ట్ అనేవి లిపిడ్స్‌ని స్టోర్ చేస్తాయన్నమాట. ఆయిల్స్ అండ్ లిపిడ్స్ అండి. ఆయిల్స్ అండ్ లిపిడ్స్‌ని ఏవైతే స్టోర్ చేస్తాయో వాటిని ఇలియోప్లాస్ట్‌లు అంటారండి. నెక్స్ట్ వన్ ఏముంది? అది అయిపోయిందన్నమాట మనది. ఇలియోప్లాస్ట్. ఇవి టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అండి. టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎంటీడీఏని ఇంపార్టెంట్. అదేవిధంగా పాలిమార్ఫిక్ ప్లాస్టిడ్స్ అనేవి ఇంపార్టెంట్. సెల్ వాల్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. థియరీస్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ చెప్పుకున్నాం. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనేవి చెప్పుకున్నాం. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనిలో చక్కగా చదువుకోవాల్సినటువంటి క్వశ్చన్లు ఏంటంటే వాట్ ఈస్ ద సెల్ వాల్ స్ట్రక్చర్ అండి, ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అండి, ప్లాస్మా మెంబ్రేన్ థియరీస్ అండి, ఎంటీడీఎన్ అనేది మంచిగా చదువుకోండి. చదువుకున్నట్లయితే మీకు మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనండి.